అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 8వ తిరువాయమొഴി ఏరాడుం ఎరయోను అనేటువంటి తిరువాయమొഴിలో ఆళ్వార్లు నీకు ఉద్దేశ్యం కానటువంటి ఈ ఆత్మీయాలు నాకు వద్దయ్యా అని తిరస్కరిస్తున్నారు. అన్నింటినీ ఆళ్వారు మొదటి పాసురంలో నువ్వు విరోధులని నశింపచేసి తన్నీరు అంటే దప్పిక అయ్యే సమయంలో వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని నా యొక్క ఈ శరీర కాంతితోటి నీ దప్పిక తీరేటట్టు, నా యొక్క ఈ శరీర కాంతిని యొక్క దప్పిక తీర్చేటట్టుగా ఉండేటువంటి ఈ శరీర కాంతి అలా నీకు ఉపయోగపడపోయిన తర్వాత ఇంకా నాకు ఈ నిరం ఈ శరీర కాంతితోటి నాకు పని లేదు అంటున్నారు ఆళ్వార్లు. అర్థమైంది. నిన్నటి పాసంలో చివరి వాక్యం అది ఏమిటి? కవరాదా మణిమాయన్ కవరాదా. ఆ పెరుమాళ్ళు కోరుకోనటువంటి మారాళం కవరాదా, నువ్వు కోరుకోనటువంటి ఈ శరీర మణిమామై కొరేవలమే. మణిమామై ఈ తిరుమేని కాంతితోటి నాకు ప్రయోజనం లేదు. ఆ తిరుమేని కాంతి ఎలాంటిది అంటే, ఆ నిరం అంటే ఎలాంటిదంటే, పెరుమాళ్ళు విరోధులని చేసిన తర్వాత ఆయనకి దప్పిక అవుతుంది. ఆ దప్పిక అయిన సమయంలో తన్నీర్ అంటాడు. ఆ దప్పిక అంటూ ఉంటాడనమాట. ఆ దప్పిక తీర్చుకునే సమయంలో ఆయన వచ్చి అనయాద ఆలింగనం చేసుకున్నటువంటి ఈ నల్లని రక్తాలు అంటే అప్పుడు ఆయన దప్పికంతా ఎలా తీరుతుంది? ఈ ఆళ్వార్ నాయకుని ఆలింగనం చేసుకోగానే ఈ శరీర నిరంతో ఆయన దప్పిక తీరిపోతుంది అనమాట. అలా ఆయన యొక్క దప్పిక తీర్చినటువంటి ఈ నిరం నాకెందుకు కనుక అపేక్షయుడయ్యో మళ్ళీ ఈ శరీర కాంతితోటి మాకే అపేక్ష లేదండి అని చెప్పారు మొదటి పాసురంలో ఆళ్వార్లు పరాంకుశ నాయకి. రెండో పాసురంలో ఏం చెప్తున్నారో విన్నాం. இரண்டாம் பாட்டு இஸ்தேலத்துக்கும் அடியான பிராட்டியோடே கூட ஒடிவதுகை காட்டி அடிமை கொண்டவன் விரும்பாத பவ்யமான நெஞ்சால் என்ன காரியமுண்டு என்கிறாள். ఇస్తేలత్తుక్కుం అడియాన పిరాటియోడే కూడా. ఆయన ఇలాంటి విరోధ నిరసన స్వభావము కానీ ఆశ్రితుల విషయంలో చూపించేటువంటి ఆ ప్రీతి కానీ వీటన్నిటికీ కారణమైనటువంటి ఆవిడెవరు? అదిగో ఆ పెరియ పిరాటి. ఆవిడతోటి కూడా ఒడివడగై కాటి అడిమై కొండవన్ విరుంబాద. ఇలాంటి విరోధ నిరసన స్వభావానికి కారణమైనటువంటి పిరాటితోటి కూడి తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నాకు చూపించి నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి వాడు ఇవాళ అలాంటి ఆయన విరుంబాద కోరుకోనటువంటి భవ్యమాన నెంజాల్ ఎన్న కార్యముండు. ఈ మడనెంజం భవ్యమైన నెంజం అంటే మెన్మై కలిగినటువంటి నెంజే. మెన్మై అంటే మృదుత్వము కలిగినటువంటిది, విధేయత కలిగినటువంటి ఈ నెంజితో ఈ మనస్సుతోటి ఎన్న కార్యముండు, నాకేమిటి పని ఇంకా అంటున్నారు పరాంకుశ నాయకి ఈ రెండో పాసంలో. మణిమామై కురై వెళ్ళా మలర్ మాదరురై మార్పన్ అణిమానంతరవరై తోల్ அடலாழி தடக்கையன் பணிமானம் பிழையாமே அடியேனை பணி கொண்டா மணிமாயன் கவராதா மடநெஞ்சால் குறை விலமே. మణిమామై కురై వెళ్ళా అంటే మాణిక్యము వలె ఉజ్వలమైన వర్ణానికి కొరత లేకుండా ఉన్నది. మలర్ మాదర్ కురై మార్పన్ పుష్పమునందు పుట్టినటువంటి భోగ్యత కలదియు, ఉత్తమ స్త్రీయు అయినటువంటి శ్రీదేవి నిత్యవాసము చేస్తున్నటువంటి వక్షస్థలము కలవాడు. అణిమానం ఆభరణముల చేత, అణి అంటే ఆభరణాలు, మానం అంటే ప్రకాశిస్తూ ఉన్నటువంటి తడం వరైతోడు దీర్ఘములను సువృత్తములను పర్వతాల వలె దృఢాలు అయినటువంటి భుజాలు కలిగినటువంటి వాడు.
అడల్ ఆజి తడం కయ్యన్. అడల్ ఆజి విరోధి నిరసన సమర్థమైన చక్రాయుధము కదా గొప్ప హస్తము కలవాడును. పణిమానం పిడయామే కైంకర్యముల యందు ఒకటియు తప్పక దాసుడనైన నన్ను మణిమాయన్ కవ అడియేనై పిడయామే అడియేనై పనికొండ దాస్యమునందు కైకొనిన మణిమాయన్ కవరాదా. నీలరత్నము వలె నల్లని కాంతి కలవాడు అయిన భగవంతుడు కవరాదా ఆశపడనటువంటి మడం నెంజాలు కొరైవిలం విధేయమైన మనస్సుతోటి కార్యం ఏది లేదండి. అంటే ఇలాంటి విధేయమైన ఆయన కోరుకోకపోయిన తర్వాత ఈ మనస్సుతో నాకేమిటి కనుక పని అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలు. సుశీలుడు శ్రీయప్పతి తన సౌశీల్యానికి సుశీలుడైనటువంటి శ్రీయప్పతి తన సౌశీల్యానికి కారణభూతురాలైన శ్రీదేవితో కూడా వేంచేసి తన దివ్య సౌందర్యాన్ని నాకు కనపరిచి నన్ను దాస్యములో గైకొని వాడు అంగీకరింపనటువంటి నా మనస్సుతోటి నాకెలాంటి కార్యము లేదు. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, అడిమై కొండవన్ దాస్యాన్ని స్వీకరించినటువంటి వాడు, అలాంటి వాడు విరుంబాద కోరుకోనటువంటిది. ఇక్కడ తాత్పర్యంలో ఏం చెబుతున్నారు, సుశీలుడు అయినటువంటి శ్రీయప్పతి తన సౌశీల్యానికి కారణభూతురాలైన శ్రీదేవితో కూడా వేంచేసి తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నాకు కనపరిచి నన్ను దాస్యమునందు గైకొనిన వాడు దాస్యంలో స్వీకరించాడు. అలాంటి ఆయన అంగీకరించినటువంటి నా మనస్సుతోటి నాకు ఏ కార్యము లేదు అంటున్నాడు. ఆరాయిరప్పడి మణిమామయం నిరతిశయ సౌందర్య నిధియాన திருத்தோள்களை உடையனாய் செங்கச்சக்கராதி திவ்யாயுத பூஷிதனாய் இருந்த எம்பெருமான் பெரிய பிராட்சியாரோடு கலந்து அருளுமா போலே என்னோடு పండు కరందు అరుడినాను. నిరతిశయ సౌందర్యానికి సాటిలేని సౌందర్య నిధి అట ఆయన. అలాంటి నిధి అయినటువంటి ఆయన యొక్క నిధి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు నిధియాన తిరుత్తోళుగడై ఉడయ్యన సౌందర్య నిధిలాగా ఉన్నటువంటి తిరుత్తోళ్ళట ఆయనవి. ఆ తిరుత్తోళ్ళ భుజాలకి ఏం ధరించాడు, శంఖ చక్రాది దివ్య ఆయుధ భూషితనా ఇరుంద ఎంబెరుమాన్. ఆయన యొక్క భుజాలు ఎలా ఉన్నాయి, సౌందర్య నిధిలాగా ఉన్నాయి. ఆ సౌందర్య నిధిలాగా ఉన్నటువంటి భుజాలకి శంఖ చక్రాది దివ్య ఆయుధాలని ధరించాడట. అలాంటి ధరించినటువంటి ఆయన ఇంకా ఎలా ఉన్నాడు, పెరియ పిరాటియోడు కలందు అరుడు మాపోడే. ఆ పెరియ పిరాటితోటి ఎలా ప్రీతితోటి కలుస్తాడో అలానే ఎన్నోడు పండు కలందు అరుడినాను. పూర్వం నాతోటి కలిశాడండి ఆయన. అప్పటి ఎనక్కు సులభనాయ్ ఇరుందవన్ కవరాద మడ నెంజాల్ కురైవెలం ఎంగిరాడు. పూర్వం నాతోటి అలా కలిసినటువంటి ఆయనే, అలా నాకు సులభడుగా ఉన్నటువంటి ఆయన కోరుకోనటువంటి మడనెంజాలు ఈ విధేయమైన మనస్సుతోటి కురైవెలం నాకేమి పనండి అంటున్నారు ఆడవాళ్ళు. పన్నీరు ఏర్పడి అనంతరం విరాట్టియోడు కూడిన విగ్రహ వైలక్షణ్యத்தை காட்டி அடியிலே என்னை அடிமை கொண்ட உபேபூதன் ఆదరయాద నెంజాలు ஒரு కార్యం ఎల్లై ఎంగిరాడు. విరాట్టితోటి కూడినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని నాకు చూపించి ఆరంభంలో నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి ఉపేయభూతుడు. అంటే ఉపేయం ఏమిటి, ఆయనకి కైంకర్యం చేయడమే. మన కైంకర్యాన్ని ఆయన స్వీకరించాడంటే అదే ఫలం కదా మనకి. అలాంటి ఫలస్వరూపుడైనటువంటి సర్వేశ్వరుడు ఆదరించినటువంటి మనస్సుతోటి ఒక కార్యం ఎల్లై నాకు ఒక్క పని కూడా లేదండి అంటున్నారు ఆళ్వారు. ఎలా మణిమామై కురైవెల్లా నిత్య సంశ్లేషత్తాలే నిరతిశయ ఔజ్వల్యమాన నిరత్తుకు కురయ్య తిరుప్పాడాయ్. నిత్యము ఆయనతోటి కలిసి ఉండటం వల్ల సాటిలేని ఔజ్వల్యము, ఆ నిరము, వీటికి వేటికి కొరత లేనట్లుగా ఉన్నటువంటి ఆవిడ. మలర్ మాదర్ இந்த ஆபிரூப்பியத்துக்கு மேலே பூவில் பிறந்த ఆభిజాత్యత్తాలు వందా. మలర్ మాదర్ అంటే పుష్పవాసిని, పుష్పమును పుట్టుక స్థానముగా కలిగినటువంటి ఆవిడ. ఏమిటి ఇంద ఆభిరూప్యత్తుకు మేలే,
ఏమిటి? మొదటిదేమిటి? ఆవిడ యొక్క సౌందర్యము. ఎప్పుడు ఆయనతో కలిసి ఉండటం వల్ల నిరతిశే ఔజ్వల్యము, నిరము, వాటికే కొరత లేదు. ఆ అందమైన రూపానికంటే ముందుగా ఇంకా పూవిల్ పిరింద ఆభిజాత్యం. ఆభిజాత్యం అంటే పుట్టుక. పుట్టుక కూడా ఎంత గొప్ప స్థానం అండి. పూవిల్ పిరింద ఆభిజాత్యత్తాలు వందా సౌకుమార్యాది గుణ విశిష్టయ్యాన భోగ్యతయ్యైవడయ్యా. సౌకుమార్యము మొదలైన గుణాలతో కూడినటువంటి భోగ్యతయ్యైవడయ్యా. ఎక్కడ పుట్టిందట ఈవిడ? పాల సముద్రమేమో తండ్రట, కావేరీ మాత తల్లట. అలా ఆ రెండింటిలో పుట్టినటువంటి ఆ పుష్పములో ఆ పుష్పాన్ని పుట్టుక స్థానంగా కలిగినటువంటి ఆవిడట ఈ పెరిగే పిరాటి. అలాంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ నారీణాం ఉత్తమయ్యాన్ అవల్ నిరంతర వాసత్తై పన్నుగిర తిరుమార్పై వడయ్యనాయ్. నారీణాం ఉత్తమయ్యానవల్, స్త్రీలలోనే ఉత్తమ స్త్రీ అని చెప్పేబడివంటి ఆవిడ ఎప్పుడూ నివసిస్తూ ఉండేటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు. ఆభరణ శోభితమాయ్ ఆయతమాయ్ సువృత్తమాయ్ మలయ్యై కణయ్యమాగ వగుత్తా పోలే వగుత్తా పోల్ ఏ సిక్కుయంద తోల్గళైవడయ్యనాయ్. ఆభరణాలతో పాటుగా ఆభరణ శోభితం, ఆభరణాలతోటి అలంకరించబడినటువంటివి ఏవి? ఆ యొక్క తిరుత్తోళ్ళు. ఆ ఆయతమాయ విశాలమైనటువంటివి, సువృత్తమాయ గుండముగా ఉండేటువంటివి, మలయ్యై కణయ్యమాగ వగుత్తా పోల్ ఏ సిక్కెంద తోలుగడయ్యుడయ్యనాయ్. ఆ పర్వతాల వలె ఉన్నతముగా ఉన్నటువంటి ఆ భుజాలు కలిగినటువంటి వాడు. విరోధ నిరసన శీలమాన తిరువాజియై ఉడైస్తానా. ఆ భుజాల మీద విరోధి నిరసన స్వభావము కలిగినటువంటి చక్ర తాళ్వాలను కలిగిన పెరియ కయ్యే ఉడయ్యనాయ్. పెద్ద భుజాలు, స్త్రీహస్తాలు కలిగినటువంటి వాడు, పెరియ కయ్యై చేతులు కలిగినటువంటి వాడు. కైంకర్య వృత్తిகளில் கோரளவும் தப்பாதபடி அடியேனான ஸ்வரூபத்தை உடைய வெண்ணை அதுக்கு ఈడాగ అడిమై కొండ నీలరత్నం పోలు. కైంకర్య వృత్తులలో కోరలవం తప్పాదపడి, ఒక స్థితి వరకు తప్పనట్టుగా, అడియేనాన స్వరూపத்தை ఉడయ్య వెన్నై, దాసస్వరూపాన్ని కలిగినటువంటి నన్ను అదుక్కు ఈడాగా అడిమైకుండా, దానికి తగినట్లుగా ఈ దాస్యాన్ని, ఈ కైంకర్యాన్ని స్వీకరించినటువంటి నీల రత్నము వలె నల్లటి కాంతి కలిగినటువంటి ఆయన, ఆ సర్వేశ్వరుడు విరుంబాధ కోరుకోనటువంటి విధేయమాన నెంజాలు. ఏం చెప్తున్నారు ఇక్కడ? భవ్యమాన నెంజ అన్నారు కదా, అందుకని విధేయమైనటువంటి ఈ మనస్సుతోటి ఒక కార్యం ఉడయ్యో మల్లో, మాకు ఇంకేం పని లేదండి అని. అని అంటే ఆభరణమని, మానం అంటే అళవుడయమై అని, తడం అంటే సుత్తుడయమని, మాయన్ అంటే కరియవనని. అవి ఒక్కొక్క పదానికి అర్థాలు. 7 వ్యాఖ్యానం. మణిమామై కురైవిల్లా. మణిమామై కురైవిల్లా అంటే ఏమిటి? ఆ ఉజ్వలమైన వర్ణానికి కొరత లేనటువంటి ఆమె. ఎవరావిడ? మలర్ మాదర్ ఉరై మలర్ మాదర్ అంటే ఆ పద్మాన్ని పుట్టుక స్థానముగా కలిగినటువంటి పెరియ పిరాటి ఆవిడ కదా. మణిమామై కురైవిల్ల, ఎప్పుడూ ఆ శరీర నిరానికి అసలు కొరతే లేదట. ఎందుకని? మణిమామై కురైవిలమే ఎన్న వేండాదవల్. మణిమామై కురైవిలమే, ఈ శరీర కాంతి నా తగ్గిపోయిందే అని అనవలసిన అవసరమే లేనటువంటి ఆవిడ. ఎందుకని? ఆవిడ నిత్యాన పాయిని, ఎప్పుడు ఆయన యొక్క వక్షస్థలంలోనే చేరి ఉంటుంది. అగలగిల్లేని ఇరయ్యం ఎందు, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను అంటుంది. అలా విడవకుండానూ ఉంటుంది. అందువల్ల ఆవిడికి మణిమామయ్య కురైవెలమే. ఆవిడ యొక్క శరీర కాంతికి ఏ కొరత లేదు కదా అని కురైవెలమే, కొరత కలిగినటువంటి వాళ్ళము ఎన్న వేండాదవాళ్ళు, అనవలసిన అవసరము లేనటువంటి ఆవిడ. ఎంచేత అవளுடைய నిత్య సన్నిధియాలే ఎన్నై అడిమై కొండవన్. అదిగో ఇంకొక విషయం తెలుసా? ఆవిడ అలా ఎప్పుడు నిత్యము ఆయన సన్నిధిలో ఉండటం చేతనే ఆయన నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించాడు. అవளுடைய నిత్య సన్నిధియాలే, ఆవిడ ఎప్పుడు అలా ఆయన యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉండటం వల్లనే
ఎన్నై అడిమై కొండవన్, నన్ను నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించాడు. నాకు చిన్న పరాజ్యతి ఎంగిర అవళం కూడా విరుక్క చేరే ఎన్నై ఉపేక్షితిరుక్కుమాహిల్ ఎన్నుడే మయ్యాల్ ఎనక్కుత్తాన్ ప్రయోజనమెన్. పూర్వం నా కైంకర్యాన్ని స్వీకరించింది ఆవిడ ఉండబట్టి, నిత్యానపాయని అయినటువంటి ఆవిడ ఉండటం వల్లే నా కైంకర్యాన్ని స్వీకరించాడు. ఇప్పుడు కూడా అలా పిరాటి మారులతోటి కలిసే ఉన్నాడు ఆయన. ఎలాంటి ఆవిడ? నకచ్చిన్నాపరాజ్యతి ఎంగిర అవళం కూడా ఇరుక్కచ్చేదే. నకచ్చిన్నాపరాజ్యతి అని స్త్రీ తిరువడితోటి వాదులాడి రాక్షస స్త్రీలని రక్షించినటువంటి ఆవిడ కదా సీతాపిరాటి. ఎలా లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారయ్యా హనుమా అని. నా కచ్చిత్ నా అపరాజ్యతి, ఎవరయ్యా తప్పులు చేయనటువంటి వాళ్ళు అని. అలాంటి ఆవిడ పక్కన ఉన్నప్పటికీ ఎన్నై ఉపేక్షితిరుక్కుమాగిల్, నన్నిలా ఉపేక్షిస్తే కనుక ఎన్నుడేమయ్యాల్ ఎనక్కుత్తాన్ ప్రయోజనమెన్, నాకున్నటువంటి ఈ ఆత్మీయాలతోటి నాకేమిటి కనుక ప్రయోజనం? ఆవిడెవరు? మలరమాదర్ మణిమామై కురైవెల్ల, అంటే ఎప్పుడు శరీర కాంతికి కొరత నాకు అని చెప్పవలసినటువంటి అవసరం లేనటువంటి ఆవిడ. నిత్య అనపాయని, ఎప్పుడు ఆయన వక్షస్థలంలోనే చేరి ఉండేటువంటి ఆవిడ. ఇంకా పైగా ఎవరినైనా దండిద్దామని ఆయన అనుకుంటే నకచ్చిత్నాపరాధ్యతి అని ఆయనకి హితవు చెప్పేటువంటి ఆవిడ పక్కన ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను ఉపేక్షిస్తూ ఉంటే ఇంకా నాకెందుకు ఈ ఆత్మీయాలు, వీటితో నాకేమిటి ప్రయోజనం అంటూ మలరమాదరు ఎవరావిడ? నిరమే అన్నికే పిరియత్తగాద సౌకుమార్యత్తైవడయవల్. మలరమాదరు పుష్పవాసిని, పుష్పాన్ని పుట్టుక స్థానంగా కలిగినటువంటి ఆవిడ. అంటే దాని నిరమే అన్నికే, కాంతి మాత్రము తేజస్సు మాత్రమే కాదండి, పిరియత్తగాద ఆవిడని విడిచిపెట్టనటువంటి సౌకుమార్యత్తైవడయవల్, సౌకుమార్యాన్ని కూడా కలిగినటువంటి ఆవిడ. ఎలా ఉంటుందట ఆవిడ? ఎంత సుకుమారం అంటారు? పుష్పத்தில் పరిమళత్తైవడివాగ వగుస్తా పోలేయురుక్కై, ఆ పుష్పములో ఉన్నటువంటి ఆ పరిమళాన్ని అదిగో ఒడివాగా ఒగుత్తా పోలేయురుక్కై. ఆవిడ యొక్క చిరుమేని ఎలా ఏర్పడిందండి? ఇప్పుడు మన తిరుమేని అనుకోండి, పంచభూతాలతోటి ఏర్పడినటువంటి చిరుమేని. అలానే పిరాటి యొక్క చిరుమేని కూడా ఏదో ఒక ధాతు ఉండాలి కదా, ఏదో ఒక ఉపాదానం. ఏమిటా ఉపాదానం? పుష్పములో ఉన్నటువంటి పరిమళమే ఉపాదానం. అలాంటి పుష్ప పరిమళాన్నే ఒడివుగా తిరుమేనిగా ఒగుత్తా పొలైరుకే ధరించినట్లుగా ఉంటుంది. అంత సుకుమారురాలు ఆవిడ అని ఉరైమార్బన్, అలాంటి ఆవిడని ఉరైమార్ అవల్ నిత్యవాసం పండుగిరా తిరుమార్వై ఉడయ్యవన్. అలాంటి పుష్పవాసిని అయినటువంటి మణిమామయ్య కురైవెల్లా మలరమాదర్ అని చెప్పినట్టుగా అలాంటి ఆవిడ ఎప్పుడు నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. పూవిల్ పిరప్పేయాయ్ నిత్యవాసం పండుగదు మార్విలేయా ఇరుక్కై. పుట్టటం పుష్పంలోనే కానండి, ఎప్పుడు ఉండేది ఆయన వక్షస్థలంలోనే. రాతాం పిరందపు నెరింజిక్కాడాంబడియానమారు పడైత్తవన్. ఆయన వక్షస్థలం ఎంత సుకుమారమో తెలుసా? పువ్వులోని పరిమళమే ఒక ఆకృతి టాల్చినట్లుగా ఉన్నటువంటి తిరుమేని పిరాటి మారుడు. అలాంటి సుకుమారురాలైనటువంటి పిరాటి ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నది? ఆయన యొక్క వక్షస్థలం. ఎలానట? ఆవిడికి పుష్పము కదా, ఆవిడికి పుట్టుక స్థానం. తనకి పుట్టిళ్ళైనటువంటి పుష్పం ఈవిడికి ఎలా ఉందట? తాన్ పిరందపు నెరింజిక్కాడాంబడియానా, ముళ్ళ పొద అనేటట్టుగా అంత భయంకరంగా అనిపిస్తోందట ఆవిడికి తను పుట్టినటువంటి పుష్పం. ఎప్పుడు? ఆయన యొక్క వక్షస్థలాన్ని చూసిన తర్వాత, చేరిన తర్వాత. అంటే అంత మృదువైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే పువ్వులో ఉన్నటువంటి పరిమళమే ఒక ఆకృతి తాలిస్తే లక్ష్మీదేవి. ఆవిడికి పుట్టుక స్థానము తామర పద్మం. ఆ తామర పద్మంలో ఉన్నటువంటి ఆవిడ ఆయన యొక్క వక్షస్థలంలో చేరిపోయింది. ఆయన వక్షస్థలంలో చేరిన తర్వాత ఈ సుకుమారురాలైనటువంటి పిరాటిమారులకి తన పుట్టుక స్థానమైనటువంటి పుష్పం
ముళ్ళ పొదలాగా అనిపిస్తుంది, ముళ్ళ మీద నుంచున్నట్టు. ఎక్కడైనా చూడండి మనం, ఒక్కో వ్యక్తి కొన్నిసార్లు ముళ్ళ మీద నుంచున్నాడండి. అంటే వాళ్ళకి ఇష్టం లేని చోట నిలబడితే ఎలా ఉంటుంది, వాళ్ళకి ముళ్ళ మీద నుంచున్నాడు, మనం మాట్లాడుతున్నంతసేపు అంటారు కదా. అలా అయిష్టంగాను బాధని కలిగించేదిగాను అయ్యింది ఈవిడికి. తాను పిరందపు నెరించి కాడ అంబడియానా, ఇదేదో ముళ్ళ పొద అన్నట్లుగా ఉన్నటువంటి మార్పు పడైతవన్, అలాంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. అనిత్యముం అన్నత్తిన్ తూవియం మాదర్ అడిక్కు నెరింజిప్పజం ఎన్నానిరే. అనిత్యము అదొక రకమైనటువంటి పుష్పం. అన్నత్తిన్ తూవి ఉండండి, పూనెరించి కాడా ఇరుక్కుమో ఎన్నా. అనిత్య పూవెన్ను ఒక పుష్ప విశేషం అది నోక్క కుషయ్యం. అదిగో ఏమండి, పుష్పము కదా, అలా ముళ్ళ పదలాగా ఉంటుందా? ఎవరికైనా పుష్పం అంటే ఎంత సుకుమారంగా ఉంటుంది అంటే, అనిత్యము అన్నత్తిన్ తూవియం మాదర్ అడిక్కు నెరింజిప్పజం ఎన్నానిరే. ఎవరన్నది? అది ఒక కుర్రలట. ఏమిటి అనిత్యము అంటే అదొక రకమైన పుష్ప జాతి. తర్వాత హంస యొక్క రెక్కలు అవి కూడా చాలా సుకుమారంగా ఉంటాయట. అలాంటి హంసత్తిన్ తూవియం మాదర్ అడిక్కు, విరాటిమాల యొక్క పాదానికి నెరింజిప్పజం ఎన్నానిరే, ముళ్ళవలే అనిపిస్తాయి కదా అని వారు అన్నట్లుగా ఇక్కడ తామర పుష్పం యొక్క పుట్టుక, ఆవిడ పుట్టిల్లైనటువంటి తామర పుష్పం ముళ్ళ పదలా అనిపిస్తోంది. అందుకని ఆవిడ వెళ్ళి ఆయన యొక్క వక్షస్థలంలో చేరి ఉన్నటువంటి ఆవిడ. ముక్తన్ సంసార యాత్రయ్యై స్మర్యాదా పోలే పూవై నెనయ్యారే వట్టి కుమ్మార్ ఉప్పడైతవన్. ముక్త పురుషుడు ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, ఆ పరమపదానికి చేరిన తర్వాత ఈ సంసార జీవితాన్ని మరలా స్మరించుకోనట్టుగా ఈవిడ కూడా ఆయన యొక్క వక్షస్థలాన్ని చేరిన తర్వాత పూవై నెనయ్యారే వట్టి కుమ్మారు పడైతవన్, తన పుట్టిళ్ళైనటువంటి పువ్వునే స్మరించలేదట ఆవిడ, తన పుట్టింటినే భావించలేదు అని పిరాట్టి పెరుమాళైక్కై పిడిత్త పిన్బు శ్రీ మిదిలయ్యే నినైక్కిలాయిత్తు. ఇవాళ పూవై నినైప్పదు. ఆ పిరాటి సీతాపిరాటి రామచంద్రుడి యొక్క చేయి పట్టుకొని ఆ మిథిలా నగరాన్ని విడిచిపెట్టి అయోధ్య పట్టణానికి వచ్చిన తర్వాత మరలా మిథిలనే స్మరించలేదట సీతాపిరాటి. అలా ఈవిడ కూడా, ఈ పెరే పిరాటి కూడా తన పుట్టుక స్థానమైనటువంటి పువ్వునే స్మరించటం లేదట. సీతాపిరాటి తన పుట్టిళ్ళైనటువంటి మిథిలా నగరాన్ని భావించలేదు. అలానే పెరియ పిరాటి తన పుట్టిళ్ళైనటువంటి పుష్పాన్ని భావించటం లేదు. అవల్ అగలగిల్లేన్ ఎంగిరవడివైనాన్ ఈ చెప్పదే. అది అలాంటి తిరుమార్గుని కదా, అలాంటి తిరుమేనిని కదా నేను ఇప్పుడు పోగొట్టుకున్నది. ఎలాంటి తిరుమేని అది? మణిమామై కురైవెల్ల మలరమాదర్ ఉరై మార్బన్. అదిగో అలాంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను నేను అని తన పుట్టిళ్ళైనటువంటి ఆ పుష్పాన్ని కూడా మర్చిపోయి ఆయన యొక్క వక్షస్థలమే తనకి ఎప్పుడు వాసస్థానం అని భావిస్తోంది ఆ పెరిపిరాటి. అలాంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కదా ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను. అగలగిల్లేని ఎంగిర వడివైనా అని చెప్పదే. ఆవిడ ఎప్పుడు అగలగిల్లేని ఎరయ్యుమెందు అలరమేలు మంగై ఒరే మార్బా అంటారు కదా ఆయన్ని. అగలగిల్లే ఆయన యొక్క వక్షస్థలంలోనే ఉండి నిన్ను నేను విడవలేనయ్యా అని అలా మొరలు పెట్టుకుంటూ ఉంటుంది కదా. అలాంటి వక్షస్థలం కలిగినటువంటి ఆయన్ని కదా, అలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని కదా నేను ఇప్పుడు నిజైప్పదే నేను పోగొట్టుకున్నాను. దాన్ని కదా ఇప్పుడు నేను పోగొట్టుకుంది. అంటే ఏదైనా పోగొట్టుకున్నటువంటి వస్తువు విలువను బట్టి వేదన ఉంటుంది కదా. అలా నిజైప్పదే నేను పోగొట్టుకున్నది ఏమైనా చిన్నదనుకుంటున్నారా? అదిగో ఎప్పుడు ఆయన యొక్క వక్షస్థలాన్ని విడిచి ఉండనటువంటి పెరియ పిరాటి కూడా అగలగిల్లేను ఇరయ్యం ఎందు ఒక్క క్షణం కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేను అని చెప్పేటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఆయన కదా ఇప్పుడు నేను పోగొట్టుకున్నది. అదేమన్నా చిన్నదనుకుంటున్నారు? ఎజప్పదే నేను పోగొట్టుకున్నాను అది కదా. అణిమానత్తడవరైతోడు, ఎలాంటి వాడు? ఆభరణాలతోటి అలంకరించబడినటువంటి విశాలమైన పర్వతాల్లాంటి భుజాలు కలిగినటువంటి వాడు. అని ఎన్ను ఆభరణం మానం ఎన్ను అలవు సర్వభూషణ భూషార్హా ఎంగిరపడియే.
ఆభరణత్తుకు ఆభరణమాన తోల్ ఎన్నుజీయర్ అరుడిచ్చేవర్. నంజీర్ గారు చెప్తూ ఉంటారట. అని అంటే ఆభరణాలని, మానమెన్ను అలవు అని. అవి ఎలాంటివి? ఆ తిరుత్తోள்கள் సర్వభూషణ భూషార్హాహ, అన్ని ఆభరణాలు అలంకరించడానికి తగినటువంటి ఆ భుజాలు అవి అని ఎవరు చెప్పారు? శ్రీధరుడు చెప్పారు కదా. సర్వభూషణ భూషార్హ ఆయతాచ సువృత్తాచ బాహవః పరిగోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థన్న విభూషితాః అని మొదటి దర్శనంలోనే శ్రీ తిరువడి రామచంద్రుణ్ణి ఆ తిరుత్తోల్ యొక్క వైశాల్యాన్ని, ఆ గుండంగా ఉన్నటువంటి స్థితి, ఆ సౌందర్యాన్ని చూసినటువంటి శ్రీ తిరువడి మొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? ఈవేళ ఇప్పుడే కొత్తగా మొదటిసారి ఒకళ్ళనొకళ్ళని చూసుకున్నటువంటి వాళ్ళ వేసే ప్రశ్నేనా అది? స్వామి, సర్వభూషణ భూషార్హాః కిమర్థన్న విభూషితాః. ఇగో ఈ ఆభరణాల చేత అలంకరించటానికి తగినటువంటి ఈ భుజాలని నువ్వు ఆభరణాల తోటి ఎందుకు అలంకరించుకోలేదయ్యా అనే ప్రశ్న మొదటి కలయికలోనే ఎవరైనా వేస్తామా? కానీ భయం, ఇలాంటి అందమైనటువంటి ఈ భుజాలకి ఎక్కడ ఈ కన్నజివు అంటే ఈ దృష్టి దోషం తగులుతుందో అని శ్రీ తిరువడికి భయం. చూడండి, ఆ రీతిగా మొదటి కలయికలోనే సర్వభూషణ భూషార్హాః, ఎలాంటివి ఆ భుజాలు? ఆయతాశ్చ విశాలమైనటువంటివి, సువృత్తాశ్చ గుండ్రముగా ఉండేటువంటివి, బాహవః ఆ బాహువులు, పరిఘోపమాః పరిఘల వలె విశాలమైనటువంటివి, సర్వభూషణ భూషార్హాః కిమర్థన్న విభూషితాః అన్ని ఆభరణాల చేత అలంకరించబడవలసినటువంటి అర్హత కలిగినటువంటి భుజాలవి. కిమర్థన్న విభూషితాః ఎందుకు అవి అలంకరించబడలేదు అని అడిగినట్టుగా, అని ఎన్ను అழகாய் మానమెన్ను పెరుమయ్యాయ్ అని పెరుగియతోల్ ఎన్నూరు తమిళన్. అని ఎన్ను అழகாய் సౌందర్యం, మానం ఎన్ను పెరుమయ్యాయ్ మానం అంటే పెద్దవి అని, అని పెరుగియతోల్ ఎన్ను ఒక తమిళన్. ఆ గోష్ఠిలో ఉన్నటువంటి ఒక తమిళ ఆయన ఏం చెప్పారట? సౌందర్యము అధికముగా ఉన్నటువంటి భుజాలు అని చెప్పారట. అని ఏమండి, లోకంలో ఉన్నటువంటి ఆభరణాలు, ఇప్పుడు నేనే గనక ఆభరణాలు ధరించాలనుకోండి, ఆభరణాల వల్ల నాకు తేజస్సు లేదా నాకు సౌందర్యం పెరుగుతుంది. కానీ ఆయనకు అలా కాదు. ఆయన కనుక ఆభరణాలు ధరిస్తే ఆభరణస్య ఆభరణం అన్నట్టుగా ఆభరణాలకే అందాన్ని చేకూర్చేటువంటి భుజాలట అవన్నీ కూడా. అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు అత్తాలు ఆభరణస్య ఆభరణం ఎంగిరపడియా ఇరుక్కై, ఆభరణానికే ఆభరణం అన్నట్టుగా ఉండేటువంటి ఆ భుజాలు అవిని చెప్తూ, ఆయతాస్య సువృత్తాస్య ఎంగిరపడియే, ఆయతాస్య సువృత్తాస్య విశాలమైనటువంటివి, సువృత్తాస్య గుండ్రముగా ఉన్నటువంటివి అయినా, అళగుడైస్తాయి అంటే విశాలమైనటువంటి, చుత్తుడైస్తాయి గుండ్రముగా ఉన్నటువంటివి, ఒరువరాలు ఏమన్నారు? ఆడ వరైతోడు, వరై అంటే పర్వతం, పర్వతం అంటే ఎవరైనా ఒకళ్ళు కదల్చగలరా? ఏమంటే ఈయన భుజాలు కూడా అలా ఎవ్వరి చేత ఒరువరాల్ తెలిపిక్క వన్నాల తోల్పడైతవన్, ఎవ్వరు కదల్చలేనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు. అడలాడి తడక్కయ్యన్, అడల్ ఆడి తడక్కయ్యన్ பிராட்டியும் தானுமான சேர்த்திக்கு அஸ்தானே வைசங்கை பண்ணி எப்போதும் ஒக்க யுத்தோன்முகமாய் பிரதிபக்ஷத்தை அடக்கும் சுபாவமான திருவாதியை పూర్ణమాన కయ్యదేవుడయ్యవన్. అడల్ ఆది అంటే ఎప్పుడు యుద్ధోన్ముఖం, యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి ఆది చక్రాయుధం. ఎందుకు ఎప్పుడు దానికి యుద్ధం చేయాలనే చాపల్యమా ఆ చక్రాయుధానికి? అంటే కాదండి, విరాటి పెరుమాళ్ళు ఇద్దరు ఒక దగ్గర చేరి ఉన్నారనుకోండి, అమ్మో ఈ జంటకి ఎలాంటి అవాంతరం వాటిల్లుతుందో, ఎలాంటి ఆపదలు వాటిల్లుతాయో, ఎవరు ఈ జంటకి ఎలాంటి ఇబ్బంది కలుగజేస్తారో అని భయం. అస్థానే భయశంక, భయపడవలసిన అవసరము లేనటువంటి స్థానం అది. అయినప్పటికీ ఎప్పుడు ఆ చక్రాయుధానికి ఒకటే భయం. అస్థానే భయశంకై పన్ని ఎప్పోదు ఒక్క స్థానము కాని చోట, అవసరము లేని చోట భయపడటం అనే స్వభావం కలిగినటువంటి ఆ చక్రాయుధం ఎప్పుడు ఒకే రీతిగా యుద్ధోన్ముఖమాయ్ ప్రతిపక్షத்தை అడర్కుం స్వభావమాన తిరువారియే, ప్రతిపక్ష యుద్ధానికి సిద్ధంగా ఉండి ప్రతిపక్షాన్ని
నశింపచేసేటువంటి స్వభావము కలిగినటువంటి తిరువాడియే చక్రాయుధాన్ని పూర్ణమాన కయ్యిడేవడయ్యవన్ తన యొక్క శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు. ఇవనుడయ వృత్తం కైమేలే కాణలా ఇరుక్కిరపడి. ఇవనుడయ వృత్తం, ఇవనంటే ఎవరిక్కడ సర్వేశ్వరుడు. అదిగో ఆయన యొక్క వృత్తం నడవడిక ఆచారం ఎక్కడ తెలుస్తుందని కైమేలే కాణలా ఇరుక్కుం. ఆ చక్రాయుధాన్ని చూడగానే తెలిసిపోతుంది ఏమిటి ఈయన యొక్క నడవడిక. విరోధి నిరసన శీలుడండి ఈయన, అందుకనే ఆ చక్రాయుధాన్ని ఎప్పుడు ధరించి ఉన్నాడు అని తెలిసిపోతుందట. అలానే ఎవరుడయ వృత్తం, ఏమిటది వృత్తం? కైమేలే కాణలా ఇరుక్కిరపడి. కైమేలే కనబడేదేమిటి? సుదర్శనం అంటే మంచి దర్శనం అనేటట్లుగా ఆశ్రితులని రక్షించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం చూడగానే తెలిసిపోతుంది. పణిమానం పిజయామే. పణిమానం అంటే పిజయామే. పణి ఎన్ను కైంకర్యం, మానం ఎన్ను అలవు, అదిల్ ఓరళవు కొరయ్యామే. కైంకర్యంలో ఏ కొరత లేని వాళ్ళమయ్యామే. ఎలాంటి కైంకర్యాన్ని నాకు అనుగ్రహించాడు పూర్వం? అహం సర్వం కరిష్యామి ఎన్గిరపడియే అడియేనై పణి కొండ இளைய பெருமாளை அடிமை கொண்ட அப்போலே இருவரும் கூட இருந்து காணும் இவரை అడిమై కొండదు. అదిగో ఎలా అది ఓరళవు కొరయ్యామే. ఆ కైంకర్యంలో ఏ కొరత లేనట్టుగా, ఏ కొరత లేకుండా చేసుకున్నటువంటి ఇళయ పెరుమాళ్ అహం సర్వం కరిష్యామి అని ఆ కైంకర్యాలన్నీ ఇళయ పెరుమాళ్ చేసుకోగలిగినట్టుగా, ఇళయ పెరుమాళై అడిమై కొండ పోలే ఇళయ పెరుమాళ్ యొక్క కైంకర్యాలను స్వీకరించినట్టుగా ఇరువరు కూడా ఇరుందు కాణం ఎవరే అడిమై కొండదు. ఆ ఇద్దరు ఆనాడు సీతారాములు ఇద్దరు కూడి ఉండి ఇళయ పెరుమాళ్ యొక్క కైంకర్యాన్ని ఎలా స్వీకరించారో అలానే ఈనాడు కూడా వాళ్ళిద్దరూ చేరి ఉండే నా కైంకర్యాన్ని స్వీకరించారు. వాళ్ళు అడిమై కొండదు. ఇది ఇరువరు కూడా ఇరుందు కాణం, ఇద్దరు కలిసి ఉండే కదా కైంకర్యాన్ని స్వీకరించారు. ఆడియేనై అలాంటి దాసుడని, అంటే దాసుడు అంటే ఎలా ఉండి కుమరి ఇరుందు పోగామే. కుమరి ఇరుందంటే వ్యర్థమైపోకుండా ఆ దాస్య స్వభావం కానీ ఆ కైంకర్యం కానీ. పరతంత్ర జన్మమా ఇరుక పరతంత్రి అని పడిందండి. పరతంత్రాన్ని పైన నాకి కొమ్ము పెట్టుకోవాలి. పరతంత్ర జన్మమా ఇరుక్క ఊగుత్తవనుకు ఉరుప్పన్నిక్కే పోగామే. ఈ జన్మ ఎలాంటిది? ఆయనకే పరతంత్రమైనటువంటిది. అలానే కదా దాసుడైనటువంటి వాడు ఉండవలసింది. అలాంటి పరతంత్రముగా ఉండవలసినటువంటి ఈ జన్మ ఉగుత్తవనకు ఉరుప్పన్నిక్కే పోగామే. ఉగుత్తవనకు సరైనటువంటి వాడు, మన కైంకర్యాన్ని స్వీకరించడానికి తగినటువంటి వాడు, సంబంధం కలిగినటువంటి వాడు అయినటువంటి ఆయనకి చెందకుండా ఉంటే ఇంగే అరుడిచ్చేయం వార్తై అడియేనై అన్నారు దాసుడని. దాసుడనైనప్పుడు నువ్వు కైంకర్యాన్ని స్వీకరించాలి కదా. కానీ కుమరి రుందుపోగామే ఆ దాసత్వం అనేటువంటిది వ్యర్థమైపోకుండా ఎప్పుడు వ్యర్థమవుతుందండి? పరతంత్రుడుగా ఉండవలసినటువంటి ఈ జన్మ అదిగో మా కైంకర్యాల్ని స్వీకరించడానికి తగినటువంటి వాడువైన నీకు చెందకుండా ఉన్నప్పుడు అప్పుడు అడియేనై అనేటువంటి పదానికి అర్థమే ఉంటుంది స్వామి. ఇంగే అరుడిచ్చెయ్యం వార్తే. ఇక్కడ ఒక వార్త చెప్తున్నారు, చిన్న ఐతిహ్యాన్ని. எழுந்தருளி இருக்கிற மட்டத்திலே ஸ்ரீ வைஷ்ணவர்கள் அமுது செய்ய நிற்க ஆச்சான் தண்ணீர் அமுது பரிமாறுகிறவர் ஓர் அருகேசா ఎన్ను పరిమారినారు. ఇదిగో ఎజుంది అరుడి ఇరిక్కిర మఠత్తిలే ఎవరు? ఎంబెరుమానారు. అంటే ఎంబెరుమానారు అనేది తెచ్చుకోవాలన్నమాట. ఉడయ్యవర్ ఎజుందరుడి ఇరిక్కిర ఎన్నపడి. ఉడయ్యవర్ అంటే ఎంబెరుమానార్లు ఎజుందరుడు ఇరిక్కిర మఠత్తిలే వారు వేం చేసి ఉన్నటువంటి మఠంలో ఒకానొక సమయంలో శ్రీ వైష్ణవர்கள் అముదు చెయ్యానిర్క. అదిగో శ్రీ వైష్ణవులు అముదు చెయ్యానిర్క సాపాట్లు చేస్తూ ఉంటే ఆచ్యాన్ అనేటువంటి వారు తన్నీర్ అముదు పరిమారుగినవారు అందరికీ మంచి తీర్థాన్ని సమర్పిస్తున్నారు. ఎలాగా పోయారట? మంచినీళ్ళు అంటే మళ్ళాగా గ్లాసులు పెట్టడం కాదు. మనకి నేతి చెంబులాగా ఒక పొడవైన కాడున్నటువంటి ఒక చెంబు ఉంటుంది. ఆ చెంబులో తీర్థం పోసుకొని ఎవరికి తప్పికంటే వాళ్ళకి ఆ నోట్లో సమర్పించాలి తీర్థాన్ని. అలా వారు తీర్థాన్ని పోస్తూ ఉన్నారు. ఆచ్యాను కిడాంబి ఆచ్యాన అయి ఉంటారు బహుశా.
ఓరరుగేశాయ నిన్ను పరిమారినారు. ఎవరో ఒక వైష్ణవ స్వామికి దప్పికైంది. వీరేం చేశారు, ఒక పక్కన నిలబడి తీర్థాన్ని సమర్పించారట వారి యొక్క నోట్లో. అప్పుడు అత్తయ్య కూడా ఎవరు కండు ఓడి వందు ముదిగిలే మోది నేరే నిండందో నేడే నిండు అందు నోవుడో నేడే నిండు అందు మూడో పరిమారు వధువు అన్నారు. ఏమండి ఎలా పోయాలండి మీరు తీర్థం? ఇలా ఒక పక్క నుంచి పోస్తే తాగే వ్యక్తికి అనుకూలంగా ఉండాలి కదా, మీరు ఎదురుగా నిలబడి చక్కగా వారికి అనుకూలంగా కదా తీర్థం పోయాలి అని ముదుగులే మోది వీపు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎక్కడో ఉన్నటువంటి ఎమ్మెరుమానాలు. ఆ వీపు మీద ఒక గుద్ది ఇలానా తీర్థం పోయాలి వైష్ణవులకి, ఎలా పోయాలి, ఎదురుగా నిలబడి కదా మీరు పోయాలి తీర్థం అన్నారట. అప్పుడు ఆచ్యానేమన్నారట, పణిమానం పిజయామే అడియేనై పణికొండ ఎన్ను పణిస్తాన్. పణిమానం పిజయామే అని అడియేనై పణికొండ పణి అంటే అదే దాసుడనైనటువంటి నా యొక్క దాస్యాన్ని స్వీకరించినటువంటి స్వామి అంటే పణిమానం విజయామే అడియేనై పణికొండ. పణిమానం పిజయామే నా కైంకర్యాన్ని విడిచిపెట్టకుండా అడియేనై పణికొండ దాసుడి చేత పని చేయించుకోవయ్యా అని చెప్పారట ఆస్యాను. ఆచార్యులైనటువంటి ఎంబెరుమానాలు వీపు మీద ఒక గుద్ది ఈ రీతిగానా నువ్వు కైంకర్యం చేసేది అంటే దాసుడి యొక్క కైంకర్యాన్ని స్వీకరించు స్వామి అని ఆళ్వారు ఎలా ప్రార్థించారో పెరుమాళని ఆ రీతిగా ఆచ్యాను తమ ఆచార్యులైనటువంటి ఎంబెరుమానాన్ని ప్రార్థించారు. అలా ఆళ్వారు కూడా ఇప్పుడు పణిమానం పిజయామే అడియేనై పణికొండ పణిమానం పిజయామే అంటే కైంకర్యాల్లో పిజయామె ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా దాసుడనైనటువంటి నా యొక్క దాస్యాన్ని స్వీకరించవయ్యా అని పణికొండ మణిమాయన్ మన కైంకర్యాలని స్వీకరించేటువంటి మణి అంటే తేజస్ నీలరత్నము వలె కాంతి కలిగినటువంటి మాయన్ ఆశ్చర్యచేషితుడు. మన కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడు ఆయన ఎవరు, మాయన్ అని. అలా దాపచ ఎన్నల్ల అడిమై కొన్నదు పిడాత్తై విజవిత్తు ఒడివై కాటి నీలరత్నం పోన్న కరుత్త నిరత్తై ఒడయ్యవన్. ఇదిగో ఆ యమధర్మరాజు దగ్గర భటులు అనుకోండి, ఎలా దాహ పచ ఎలాంటి కైంకర్యాలు చెబుతాడు, దాహ అదిగో దహింపచేయి, పచ వండు ఇలాంటి కైంకర్యాలు చెబుతాడు ఆ యమధర్మరాజు అయితే. కానీ ఈయన అలాంటి వాడు, ఎన్నల్ల అడిమై కొండదు, అలా కాదు నా కైంకర్యాలు నేను స్వీకరించేది. ఏం చేశాడు, పిడాత్తై విజవిత్తు ఒడివై కాటి నీలరత్నం పోన్న కరుత్త నిరత్తై ఒడయ్యవన్. అదిగో పిడాత్తై విజవిత్తు వెళ్ళారు ఆళ్వారు, సేవించుకుంటూ ఉన్నారు, కైంకర్యాన్ని అనుగ్రహించాలి కదా. మొదట తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేసి అప్పుడు నా కైంకర్యాన్ని స్వీకరించాడు. ఎలా ఉన్నట్ట ఆయన, పచ్చని శాలువా కప్పుకొని ఉన్నట్ట. ఏది నీలరత్నం పోండ కరుత్త నిరత్తై ఒడయ్యవన్. ఆ తిరుమేని ఎలా ఉంటుంది, నీలరత్నము వలె ఉంటుంది. అలాంటి నీలరత్నములాగా ఉన్నటువంటి ఆ తిరుమేనికి ఇదిగో కింద భాగంలోనేమో పసుపచ్చడి పంచి అనుకున్నా, పై భాగంలో పచ్చలతోటి పొదిగినటువంటి వస్త్రం అనుకున్నా. పిడాత్తై విజవిత్తు ఒడివై కాచి ఆళ్వారు వేయించేయగానే ఆ శాలువా తీసి పక్కన పెట్టి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేసి ఆళ్వారే సేవించండి అని తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మొత్తం సేవింపచేసి అలా ఒడివై కాటి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నాకు దర్శింపచేసి నీలరత్నం పోన్న కరుత్త నిరత్తై ఒడయ్యవన్. నీలరత్నము వలె నల్లటి కాంతిని కలిగినటువంటి మాయన్ ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారండి, అలాంటి శరీర కాంతిని సౌందర్యాన్ని చూపించి నన్ను వశపరుచుకున్నటువంటి వాడు ఆయన. అందుకని పణికొండ మణిమాయన్ నా యొక్క కైంకర్యాన్ని పిడాత్తై విజవిత్తు ఒడివై కాటి అని చెప్పినట్లుగా తన యొక్క సౌందర్యాన్ని నాకు కనబరిచి నన్ను తన స్వాధీనము చేసుకొని నా చేత కైంకర్యం చేయించుకున్నటువంటి వాడు కదా ఆయన.
అని కవరాదా. అలాంటి ఆయన కోరుకోనటువంటి ఒడివెలు సోట్టై அறிவித்து என்னை అనుభవిస్తారాగిల్ భవ్యమాన నెంజాల్ ఎనక్కు ఎన్న కార్యం ఉండు. ఆ దివ్యమంగళ విగ్రహంలోని సువైట్టై ఆ రుచిని నాకు తెలియజేసి ఎన్నై అనుభవిప్పియానాగిల్ నాకు అనుభవాన్ని కలుగజేయకపోయిన తర్వాత భవ్యమాన నెంజాల్ ఎనక్కు ఎన్న కార్యం ఉండు. ఈ విధేయమైనటువంటి మనసుతో నాకేమిటి పని. జీయర్ ఇవ్విడత్తిలే అరుళిచ్చేది ఒక వార్తయ్యుండు. నంజీరు గారు ఈ సందర్భంలో చెప్పేటువంటి ఒక వార్త. ఇప్పుడు ఏమంటున్నారు? ఒడివెలు సువట్టై அறிவித்து ఎన్నై అనుభవియా నిన్నాల్ భవ్యమాన నెంజాల్. భవ్యమైనటువంటి ఈ మనస్సుతో నాకేమిటి పని అంటున్నారు ఈవేళ ఆళ్వారు. దీనికి ముందు 50 పాసురాల క్రితం కోవై వాయాలు పొరుట్టు అనే పాసురాల్లో ఏం చెప్పారు ఆళ్వారు? పూసుం శాందు ఎన్ నెంజమే ఎంగిరపడియే. పూసుం శాందు ఎన్ నెంజం, నా మనస్సు నీకు నీ దివ్యమంగళ విగ్రహానికి అలదేటటువంటి చందనమయ్యా అని పాడారు కదా ఆళ్వారు. కానీ ఇప్పుడేం చెబుతున్నారు? నీ యొక్క కైంకర్యానికి వినియోగపడినటువంటి ఈ భవ్యమైనటువంటి నెంజు నాకు అవసరం లేదు. నువ్వు కోరుకోనటువంటి ఈ నెంజుతోటి నాకు పనే లేదు అంటున్నారు. మరి అలానే కదా పాడారు ఆళ్వారు. పూసుం శాందు ఎన్ నెంజమే ఎంగిరపడియే అందు అప్పడియే ఎత్తై విరుంబినవన్ ఇప్పడియే ఉపేక్షిక్కయ్యాలే. ఆనాడు అలా కదా కోరుకున్నారు. ఈవేళ అలా కోరుకున్నటువంటి ఆయనే అందు అప్పడియే ఇత్తై విరుంబినవన్. అలా మనస్సుని ఎంత ప్రేమతోటి పూసుం శాంతి ఎన్నెంజమే, నా మనస్సుని దివ్యమంగళ విగ్రహానికి అలదేటువంటి పరిమళ ద్రవ్యమైన చందనమయ్యా అని ఎంత కోరుకున్నారా మనసుని ఆళ్వారు. కానీ ఇప్పటియే ఉపేక్షిక్కయ్యాలే. ఇలా ఉపేక్షించడం చేత ఇంతకీ ఉపేక్షించడానికి కారణం ఏమిటట? నాయకన్ వరుగుతాస్తాన్ ఎన్ను అవన్ మున్నే చెందైప్పరణియోడే ఉడైప్పారైపోలే ఎన్నెంజు ఎనక్కు వేండ ఎన్గిరాల్ ఎన్ను. అలా నాయకుడు నాయకి ఏదో 5:30కో 6 గంటలకో ఇదిగో నాయకులు ఇద్దరు ఒక చోట కలుద్దాం అనుకున్నారు. కరెక్ట్ గా చెప్పిన సమయానికి 6 గంటలు అనుకుందాం. 6 గంటలకంతా నాయకి వచ్చి అక్కడ నిలబడింది. 6 గంటలు అయిపోయింది. 6:15, 6:15 అయింది, 6:30 అయింది, 6:30, 7 అయిపోయింది, 7:30 అవుతుండగా అప్పుడు అదరా బదరా పరుగులు పెట్టుకుంటూ వచ్చాట నాయకుడు. వెంటనే నాయకన్ వరవు శాస్తాన్ ఎన్ను అవన్ మున్నే శాంతప్పరని. అప్పటి వరకు ఎలా నుంచింది ఆవిడ? చందనపు భరిణతోటి నిలబడి ఉన్నది నాయకి. ఎందుకు? రాగానే ఆయన యొక్క తిరుమేనికి చందనాన్ని అలదాలి, అలా ఆయన్ని అలంకారం చెయ్యాలి అని ఆశతోటి చందనపు భరిణతోటి నిలబడింది నాయకి. కానీ ఇప్పుడు ఆయన రావటమే ఆలస్యంగా వచ్చాడు. రావటంతో ఇంకేమంటాడు? వెంటనే నాకు ఇంకా అనేక కార్యాలు ఉన్నాయమ్మా, వెళ్ళిపోవాలంటాడు. కానీ తాను చేయవలసినటువంటి కైంకర్యం ఎప్పుడు చేస్తుంది కనుక అంతే నాయకికి కోపం వచ్చేసింది. నాయకికి అవన్ మున్నే చందైప్పరణియోడే ఉడైప్పారైపోలే. అలా ఆయన కోసం ఎదురు చూసు చందనపు భరిణని, చందనం ఉన్నటువంటి భరిణని పట్టుకుని ఎదురు చూసే ఆవిడ వలే ఇప్పుడు కూడా. ఎందుకని? నాయకన్ వరవశాస్త్వాన్ ఎన్ను, నాయకుడు ఆలస్యంగా వచ్చాడు అని మామూలు నాయకుడి కోసం చందనపు భరిణతో ఎదురు చూస్తోంది నాయిక. కానీ ఇప్పుడు నాయకుడు ఆలస్యంగా వచ్చాడు, ఆ కైంకర్యానికి అవకాశం లేదు. అప్పుడు ఎన్నెంజు ఎనక్కు వేండా ఎన్గిరా, ఈ చందనపు భరిణతో నాకే అవసరం లేదు అని అవతల పెట్టేసినట్లుగా, తీసి అవతలేసినట్లుగా. ఇప్పుడు ఆళ్వారు కూడా ఏం చెప్పారు? పూసుం శాంతి ఎన్నెంజమే అన్నారు. మనస్సేవిడి నీకు పూసేటువంటి పరిమళ ద్రవ్యమయ్యా ఆ చందనము అని చెప్పారు. అలాంటి చందనంతో ఎదురు చూస్తూ ఉన్నది నాయిక. కానీ నాయకుడు ఆలస్యంగా వచ్చాడు, ఆ కైంకర్యానికి అవసరం లేదు. అలాంటప్పుడు ఈ చందనం నాకెందుకండి? ఇప్పుడు ఇది నాయకుడి కోసమే అనుకున్నటువంటి చందనం కదా. ఇప్పుడు నాయకుడికే వినియోగపడకపోయిన తర్వాత ఆ చందనం నాకేం పని ఆ చందనంతో అన్నట్లుగా ఎన్నెంజు ఎనక్కు వేండా ఎంగిరాన్. అదిగో ఆయనకి చందనం లాంటిదైనటువంటి నా మనస్సు ఇప్పుడు ఆయనకి వినియోగపడకపోయిన తర్వాత నాకెందుకు కనుక ఇది? అందుకని ఎన్నెంజు ఎనక్కు వేండా ఎంగిరాన్, నా మనస్సు నాకు అవసరం లేదు అంటున్నారు ఈ పరాంకుశ నాయకి. అసలు ఈ భావాలు ఎక్కడి నుంచి వస్తాయో గాని పిరాటి అవనోడే సేర ఇరుందిళాగిల్
நான் ஆறீரேனோ தோல் అడగై ఎనక్కు కాట్టిచ్చెల నాగిల్ నాన్ ఆరీరేనో. ఏమండి, ఇప్పుడు నేను ఒక కోరిక కోరుకున్నా, విరాట్మారుడు సాన్నిధ్యంలో లేరనుకోండి, అప్పుడు నాకు ఇంత బాధ కలగదు. ఎందుకు? ఆయన ఎలాంటి వాడు? బంధమోక్షంగా ఎరండుక్కుం పొదువాయిరుక్కుం అన్నట్టుగా బంధాన్ని ఇవ్వగలడు, మోక్షాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఆయన అభీష్టం ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ అందరి యొక్క అభీష్టాలను తీర్చేటువంటి విరాట్మారులు పక్కనే ఉండగా నాన్ ఆరీరేనో, నేను ఈ ఫలం లభించకపోతే నేను సహించగలుగుతానా? మరి అంతే కదా, అందరి యొక్క అభీష్టాలని నెరవేర్చేటువంటి విరాట్మారులు పక్కనుండగా నేను ఎందుకు కోల్పోవాలి అనేటువంటిది ఒక భావన. తోల్ అడగై ఎనక్కు కాట్టిచ్చెల నాగిల్ నాన్ ఆరీరేనో. తోల్ అడగు మామూలుగా అనుకోండి, ఆయన సేవించినప్పుడు ఉండేటువంటి ఆ రూపాన్ని చూస్తే ఆయన దర్శనం ఇవ్వలేదా, పర్వాలేదులే ఇస్తే ఇచ్చాడు లేకపోతే అని ఉండగలిగేదాన్ని. కానీ అలా కాదు కదా, తన యొక్క తోల్ అడగై ఎనక్కు కాట్టిచ్చెల నాగిల్, తన యొక్క ఆ తోల్ అడగై ఆ భుజ సౌందర్యాన్ని నాకు చూపించి నన్ను ఇలా పరవసరాల్ని చేసిన తర్వాత నేను అలా ఆయన్ని విడిచి ఉండగలుగుతానా? ఆ సౌందర్యాన్ని నేను సేవించకుండా ఉండగలుగుతానా? అంతేకాదు, ఇదిగో నీకు నాకెంత సౌందర్యం ఉన్నప్పటికీ నీకు విరోధులు ఆ ప్రతిబంధకంగా ఉన్నాయమ్మా అని చెప్తావా? చెప్తే నిజంగా విరోధులు ప్రతిబంధకం అయితే కనుక నేను ఉండగలనేమో. కానీ విరోధులని నిరసింపచేసేటువంటి కయ్యం తిరువాజుమాన అడగై కాట్టిచ్చెల నాగిల్, విరోధి నిరసనం చేసేటువంటి చక్రతాళ్ వారు నీ శ్రీహస్తంలోనే ఉన్నారు కదా. ఆ సుదర్శనం కనుక నీ శ్రీహస్తంలో లేకపోయినట్లయితే, అవును ఆయన్ని పొందటానికి నాకు అనేక విరోధులు ఉన్నాయి కదా అని నేను అలా ఉండగలిగేదాన్నేమో. కానీ ఇప్పుడు అలా కాదే, కయ్యం తిరువాజుమాన అడగై ఆ సౌందర్యాన్ని నాకు చూపించావు. అంతేకాదు విరోధి నిరసన శీలన స్వభావము కలిగినటువంటి వాడివి. అలాంటి వాడివి నువ్వు అప్రాప్త విషయం ఎన్ను ఆరీరేనో. కాట్టిచ్చెల నాగిల్ చూపించకపోయినట్లయితే అప్రాప్త విషయం, ఆయనకి మనకేం సంబంధం లేండి అని ఉండగలిగేదాన్నేమో. కానీ ఇప్పుడు అలా కాదే, నువ్వు శ్రీహస్తంలో చక్రాయుధంతో అలా సౌందర్యం ఒప్పారుతూ ఉంటే అది ఎలాంటిది ఆ చక్రాయుధం? శత్రు నిరసన చేసేటువంటి చక్రాయుధం. అలా నిన్ను పొందటానికి నాకున్నటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా తొలగింపచేసేటువంటి చక్రాయుధం. ఆ శ్రీహస్తానికి ఆ చక్రాయుధము చేరిక, ఆ సౌందర్యము, ఆ విరోధి నిరసన స్వభావము, ఈ రెండింటినీ కలిగినటువంటి చక్రాయుధంతో నువ్వు ఎదురుగా కనబడుతూ ఉంటే ఆ ప్రాప్త విషయం ఎన్నో ఆరీరేను, నాకు సంబంధం లేని విషయమని ఎలా ఉండగలను స్వామి? నేను ఉండలేను కదా. ఒడి వజగాల్ అన్ని గుణత్తాలై ఎన్నై విషయీకరిస్తానాగిల్ నాన్ ఆరీరేనో ఎన్గిరాలు. నువ్వు ఒడి వజగాల్ అన్ని నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చూపిస్తే ఏమోలే సౌందర్యమే కదా అని అలా సేవించాను, మర్చిపోయాను. ఆ సౌందర్యం ఎప్పుడో చూసినప్పుడు చూద్దామని అని ఉండగలిగేదాన్నేమో. అని నువ్వు నన్ను ఎలా అనుగ్రహించావు? గుణత్తాలే ఎన్నై విషయీకరిస్తానాగిల్, నీ యొక్క గుణాలతోటి నన్ను నువ్వు వశపరుచుకున్నావు. ఆశ్రిత పరతంత్రుడివి, ఆశ్రిత విరోధి నిరసనశీలుడివి, సౌశీల్య స్వభావము కలిగినటువంటి వాడివి. ఇలాంటి నీ యొక్క గుణాలతో కదా నన్ను అనుగ్రహించావు. అలాంటప్పుడు నాన్ ఆరీరేనో, నేను ఇలా నువ్వు లేకుండా ఉండగలనా స్వామి అంటూ అలా నీకు పనికిరానటువంటి ఆ మనస్సుతోటి నాకు ఏ కార్యము లేదు అంటున్నారు ఆళ్వార్లు పరాంకుశ నాయకి ఈ పాసురంలో. మణిమామై కురై విల్లా మలరమాదరురై మార్బన్ అణిమానత్తడవరై తోల్ அடலாழித்தடக்கையன் பணிமானம் பிழையாமே அடியேனை பணிகொண்டா மணிமாயன் கவராதா மடநெஞ்சால் குறை விலமே. మూడవ పాసురం. మరి ఇందులో ఏమొద్దంటున్నారు ఆళ్వారు? విరోధి నిరసన సమర్థనాయ్ అత్యంత విలక్షణనాయ్ உண்மையன் பக்கல் அச்சந்த அபினிவிஷ்டனான அவன் விரும்பாதா వడక్కం ఎనక్కు వేండా ఎన్గిరాడు. ఎలాంటి వాడు పెరుమాడు? విరోధి నిరసన సమర్థుడు, మిక్కిలి విలక్షణమైనటువంటి వాడు, పూర్వం నా విషయంలో ప్రీతిని కనబరిచినటువంటి వాడు. అలాంటి వాడు కోరుకోనటువంటి వడక్కం ఆ స్త్రీత్వం ఎనక్కు వేండా, ఆ స్త్రీత్వంతో నాకేం పనయ్యా, నాకు అది అవసరం లేదంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం
மட நெஞ்சால் குறை வெல்லா மகளாய் செய்து ஒரு பேயிச்சி விடநஞ்ச முலை சுவைத்தா மிகு ஞான சிறு குழவி படனாகத்தனை கிடந்த பருவரை தோள் பரம்புருடன் நெடுமாயன் கவராதா நிறைவினால் குறை விலமே. మడం నెంజాల్ కురై వెళ్ళా. మడం పుట్టునియందు భవ్యమైన మనస్సుతోటి కొరత లేకుండా ఉన్నా తాయి మగలు సేదు యశోద వలె మనుష్య వేషమును ధరించినటువంటి ఒరుపేయిచ్చి అద్వితీయురాలకు పోతన యొక్క విడనంజం క్రూరమైన విషము గల స్తనమును అంటే ములై స్తనమును సువైత్త అంటే పానము చేసినటువంటి మిగు జ్ఞానం మిక్కిలి రసజ్ఞానము కల చిరుకుజవి అంటే చిన్న శిశువును పడం నాగత్తణై కిడంద శేషశయనమందు పడగలు గల శేషశయనమునందు నిద్రించుతున్నవాడును పరువరై తోళ్ళు పరంపురుడన్ గొప్ప పర్వతము వలె పెరిగిన భుజాలు కలిగినటువంటి వాడును పరమపురుడన్ పరమ పురుషుడును నెడు మాయన్ నిరవధికమైనటువంటి ఆశ్చర్యకరములైన గుణచేసితములు కలవాడును అయిన కృష్ణుడు కవరాద కోరుకోనటువంటి నెరైవనాలు కురైవిలం అంగీకరించినటువంటి స్త్రీత్వ పూర్తితోటి కార్యము కలవారము కాము. ఆ స్త్రీత్వం నాకెందుకు, ఆయనే వద్దనుకున్న తర్వాత అనేది ఆళ్వాళ్ళ యొక్క భావన తాత్పర్యం. ఆశ్రిత విరోధి నిరసన సమర్థుడు అత్యంత విరక్షుడును అయినటువంటి శ్రీయప్పటి అతి అభినివేశంతో అంగీకరించినటువంటి నా స్త్రీత్వముతోటి నాకేమీ ప్రయోజనం లేదు అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయపడి మడ నెంజాల్ నాగ పర్యంకాయ్ సంస్పర్శ నిరవధిక సుఖత్తాలే వளரந்த திருத்தோள்களை உடையனாய் புருஷோத்தமனாய் திருத்தாயாரான யசோதை பிராட்டி நெஞ்சம் ஒடுவும் போல தன்னுடைய நெஞ்சையும் ஒளிவையும் அனுகூலமாக பண்ணி கொடுவந்த பேய்ச்சி முடியும்படி நஞ்சமுலை சுவைத்த மிகு ஞான சிறுகுழுவையாய் இருந்த நெடுமாயன் கவராதா நிறைவினால் குறைவிలం ఎన్గిరాన్. నాగ పర్యంకం మీద శయనించినటువంటి వాడు ఆ నాగ ఆదిశేషుడి యొక్క స్పర్శతోటి నిరవధిక సుఖత్తాలే ఆ గొప్ప సుఖంతో పెరిగినటువంటి తిరుత్తోళ్ భుజాలు కలిగినటువంటి వాడు పురుషోత్తముడు తిరుత్తాయారైనటువంటి యశోదా పిరాటి మనస్సు శరీరము వలె తన యొక్క మనస్సును శరీరాన్ని అనుకూలంగా చేసుకుని వచ్చినటువంటి పూతన నశించేటట్టుగా ఆ విషపు పాలను రుచి చూసినటువంటి గొప్ప జ్ఞానము కలిగినటువంటి చిన్న శిశువు అయినటువంటి ఆయన నెడుమాయన్ గొప్ప ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఆయన కోరుకోనటువంటి నెరైవినాల్ ఈ పూర్తితోటి కురైవిలం నాకే పని లేదు అంటున్నారు ఆళ్వాళ్ళు. పన్నీరాయర్పడి అనంతరం ఉపాయ కార్యమాన అనిష్ట నివృత్యాదిகளை மேலே முழுக்க பிரதிபாதித்ததாக முதலிலே அனுகூல சத்ருவான பூதனா నిరసనத்தை சொல்லి ఉపాయ కార్యమైనటువంటి అనిష్ట నివృత్యాదిகளை మేలే ముజుక్క ప్రతిపాదిస్తదాగా తనకున్నటువంటి ఉపాయం ఏమిటి, మనకున్నటువంటి అనిష్టాలను తొలగించాలి పరమాత్మ అనుకుంటాం కదా. అలా మొదలిలే ఆరంభంలో ఉపాయభూతుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తాడు, మనకున్నటువంటి అనిష్టాలన్నిటినీ తొలగింపచేసేటువంటి వాడు అని దాన్ని ప్రతిపాదించడం కోసమని అంటే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆరంభంలో అనుకూల శత్రువైనటువంటి పూతనా నిరసనத்தை சொல்லி పూతనని నిరసించినటువంటి స్వరూపాన్ని చెప్పి ఆశ్రితుల కోసమని నాగపర్యంకத்தில் నిన్నుం వంద కృష్ణన్
నాగ పర్యంకము నుండి వేయించేసినటువంటి కృష్ణుడు విరుంబాద వడక్కత్తాలు ఆయన కోరుకోనటువంటి స్త్రీత్వముతోటి ஒரு కార్యము ఎల్లై నాకే పని లేదు అంటున్నారు ఆళ్వార్లు. மூளை உண்கிற பிள்ளை பக்கலிலே பிரவணமான நெஞ்சால் குறைவத்திருக்கிறா யசோதையாகிற தாய் மகளாக தன்னை பண்ணி வந்தவளாய் எதிர்த்தலையே நலிகைக்கு அத்விதீயாய் இருக்கிற பேய்ச்சியுடையா ములై ఉంగిర పెళ్ళై పక్కలిలే ప్రవణమాన నెంజాడు. ఆ పిల్లాడికి పాలిద్దామని వచ్చింది ఎవరు? పూతన. వచ్చినటువంటి ఆవిడ ఎలా వచ్చింది? ఆ విషపు పాలతోటి వచ్చింది ఆవిడ. ములై ఉంగిర పిళ్ళై పక్కలిలే పాలు తాగేటువంటి పిల్లాడి విషయంలో ప్రావణ్యం కలిగినటువంటి మనస్సులో కురైవత్తిరిక్కిర ఏ కొరత లేనట్టుగా వచ్చింది. యశోదయ్యాగిర తాయి మగలాగా యశోద అనేటువంటి ఆ తల్లి వలె ఆ తల్లికి పిల్లోడిలాగా తన్నై పన్ని వందవళ తనని చేసుకొని వచ్చినటువంటి ఆవిడ. ఏమండి, యశోదా పిరాట్టి వలె వచ్చింది. యశోద వంటి మనస్సు కలిగినటువంటి మనస్సుతోటే వచ్చిందట. ఎవరు? ఆ పూతన. ఎలా వచ్చింది? తనకున్నటువంటి ఈ విషస్తన్యము ఏమిటట? ఆ పూతన యొక్క భావం, ఇవి నీకే, నీకే, ఇవి నాకు కాదు, ఈ విషపు పాలు నాకు కాదు, ఇతరులకి కాదు, కేవలం నీకే అనే భావనతోటి. అదే కదా ఆయన కోరుకుంటాడు. ఏదైనా నీకు అక్కర్లేదు, ఇంకోళ్ళకి ఇవ్వటం కాదు, నాకే కావాలని కోరుకునేటువంటి వాడు కదా. అందుకని ఈ పూతన కూడా ఎలా వచ్చింది? ప్రవణమాన నెంజాలు. ప్రావణ్యం ఏమిటి? తను ఇవ్వాలనుకున్నది విషపు పాలనే అయినప్పటికీ కూడా ఆ విషపు పాలు నీకే అనే భావనతోటి వచ్చిందట. ఆ రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళ అందరిళ్లలో కూడా 2 రోళ్ళు ఉంటాయట. ఎందుకు ఆ రోళ్ళట? ఒక రోలేమో వాళ్ళు ధాన్యం దంచుకోవటానికట, ఇంకొక అందరూ కొత్త కొత్త రోళ్ళు కొనుక్కున్నారట ఆ రేపల్లెలు. ఎందుకు ఆ 2వ రోలు? కృష్ణయ్యని కట్టడం కోసమట. ఆ రోళ్ళు చూస్తే ఈయనకి చాలా ఇష్టమట. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తారు? కృష్ణ, ఇది నిన్ను కట్టడానికే అని చూపిస్తారు వాళ్ళు. అంచేత ఆ రోళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం. అలానే ఆ రేపల్లెలో ఏం చేస్తారు? అందరిళ్లలో తాళ్ళు ఉంటాయి కదా, మంచి మంచి తాళ్ళు ఉన్నాయనుకోండి, అవి చల్ల చిలుక్కోవడానికి వాడుకుంటారట. ఇలా చల్ల చిలుక్కున్న తర్వాత పాడైపోయినటువంటి తాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఈ కన్నపిరాన్ని కట్టేయటం కోసమట ఈ రోడ్డుకి. అలా ఎలా వాళ్ళందరూ ఉన్నప్పటికీ ఈ తాళ్ళు ఉన్నాయనుకోండి, నీకే కృష్ణ, ఈ రోలు ఉన్నదనుకోండి, నిన్ను కట్టడానికే కృష్ణ, ఈ తాడు నిన్ను కట్టడానికే, ఈ రోలు నిన్ను కట్టడానికే అనే భావంతో ఉంటారు కనుక వాళ్ళంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ రోటికి వాళ్ళ చేత కట్టించుకోవడం ఆయనకి అంత ఇష్టం. ఎంచేత? ఇది నీకే అని అంటారు. ఎవరికి? ఇతరులకి కాదు, నాది నాకు కాదు, ఇంకొకళ్ళకి కాదు, నీకే అనే భావనతో ఉంటారు కనుక. అదే రీతిగా ములై ఉంగిర పెళ్ళై పక్కలిలే ప్రవణమాన నెంజాలు. పాలు తాగేటువంటి ఆ బిడ్డ విషయంలో ప్రావణ్యం కలిగినటువంటి మనస్సు. పూతన విషయంలో ఇంకా వేరే విషయమే లేదు. ఈ పాలని ఆయనకి ఇవ్వాలి, ఇదొక్కటే ఆవిడ యొక్క ధ్యేయం. అలా కురైవత్తిరుక్కిరా, ఆ ప్రావణ్యంలో ఏ కొరత లేకుండా ఉన్నటువంటి యశోదయ్యాగిర తాయి మగలాగా, యశోద అనేటువంటి తల్లికి తాయి మగలాగా, తాయి వలే, యశోదా పిరాట్టి వలే తన్నై పన్ని వందవడా, తనని తాను అలా చేసుకొని వచ్చినటువంటి ఆవిడ ఎదిరి తలయ్యే నలిగైకు అద్వితీయ్యా ఇరుక్కిరా. అద్వితీయురాలంటున్నారు. ఏమిటండి? కృష్ణ పరమాత్మని సంహరించడానికి ఆవిడ వస్తే అద్వితీయురాలంటారేమిటి? ఎక్కడైనా పరమాత్మని వర్ణించేటప్పుడు అద్వితీయుడండి అంటారు. అంటే ఎలాంటి వాడు? ద్వితీయం లేనటువంటి వాడు. ఆయన లాంటి వాళ్ళు కానీ, ఆయన కంటే గొప్పవాళ్ళు కానీ, ఆయనతో సమానులు కానీ లేనటువంటి వాడు అని చెప్తాం కాబట్టి అద్వితీయుడని ఆయన అంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఈవిడ కూడా అద్వితీయురాలు అంటున్నారట ఈ పూతనని కూడా. ఎందుకని? ఎదిరి తలయ్యే నలిగైకు అద్వితీయ్యా ఇరుక్కిరా, శత్రువుని బాధించడం కోసమని వచ్చినటువంటి అద్వితీయురాలు ఎవరండి? ఈవిడే, ఈ పూతన. ఇంతవరకు ఎవరు ఇలా వచ్చినటువంటి వాళ్ళు లేరు, ఇక భవిష్యత్తులో వస్తారు అనేటువంటి వాళ్ళు లేరు. ఇలా విషపు పాలని ఇవ్వడానికి వచ్చినటువంటి తల్లి ఈ పూతన ఒక్కతే కదా.
అంచేత అద్వితీయురాలు అంటున్నారట ఆవిడని. అంతేకాదు అద్వితీయయ్యా ఇరుక్కిర పేయిచ్చీవిడయా, అలాంటి పిశాచం యొక్క నాటిల్ విషంగల్ అమృతం ఎన్నలాంబడి మిక్క విషత్తై ఇస్తానా. లోకంలో విషం ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది, అది స్వీకరించినటువంటి వాళ్ళని. అలాంటి లోకంలో ఉన్నటువంటి విషయమే ఇది అమృతం అండి, జీవింపచేస్తుంది అనేటట్లుగా అంత క్రూరమైనటువంటి విషాన్ని కలిగినటువంటి నచ్చుములయ్యే అంటే విషముతో కూడినటువంటి ఆ స్తనాలని పసయ్యరచ్చు వైత మిక్క రసజ్ఞానత్తైవడయ ముగ్ధ శిశువాయ్. పసయ్యర చువైత ఆకలి తగ్గేటట్టుగా ఆ తాగేసేట మిక్క రసజ్ఞానత్తైవడయ్యా. మిక్క గొప్ప రసజ్ఞానత్తై, ఆయనకి ఎంతో రుచిగా అనిపించేట గబ 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 తాగేసినటువంటి ముగ్ధ శిశువాయ్, చిన్న శిశువు ఆయన. ఇప్పటి 100 విరోధి నిరసిక్కైక్కాగ ఏలక్కోలి స్వస్పరిశత్తాలే విరింద పణత్తయ్యుడయ్య కణ్ వళరందవనాయ్. ఇప్పుడు ఏం చేశాడు? ముగ్ధ శిశువు కదా, విషపు పాలను తాగాడు కదా, శరీరం అంతా విషమైంది కదా, ఈ విషాన్ని తొలగించుకోవాలి కదా. తొలగించుకోవడానికి ఏం చేశాట? ఇప్పటి 100 విరోధి అయిన నరసిక్కైక్కాగా, ఇప్పుడు తన శరీరంలో చేరినటువంటి విషం అనే విరోధాన్ని తొలగించుకోవటం కోసమని ఏం చేశాడు? ఆదిశేషుడు అనే పడక మీదకు వెళ్ళి పాల సముద్రంలో పడుకున్నట్ట. ఎందుకని? ఇప్పుడు విషం, ఈయన శరీరం మొత్తం విషమయం అయిపోయింది. ఈ విషాన్ని తొలగించుకోవడానికి విషాన్ని కప్పుతూ ఉండేటువంటి ఆదిశేషుడే విరుగుడు అనుకున్నట్ట. వెళ్ళి పాల సముద్రంలో నాగపర్యంకము సృజ్య అని వెళ్ళి ఆదిశేషుడి మీద పడుకున్నట్ట. ఎలా పడుకున్నట్ట ఆయన అంటే, ఒకటేమో స్థావర విషత్తుకు జంగమమాన విషం పరిహారం ఎన్నుని నైవాలే. స్థావరమైనటువంటి విషానికి జంగమమైన విషం పరిహారము అనేటువంటి భావనతోటి వెళ్ళి ఆదిశేషుడి మీద పడుకున్నట్ట. ఎలా? ఏమండి, విషము పోవాలంటే విషమే విరుగుడా అంటే మనకి చెప్తారు కదా, విషాన్ని విషంతోటే పోగొట్టాలండి అనే ఆ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన దగ్గర నుంచే వచ్చింది. అందుకనే ఏం చేశాడు ఈయన? తను పూతన యొక్క విషపు పాలని ఆరగించాడు, శరీరం మొత్తం విషమయం అయిపోయింది. ఆ విషాన్ని నశింప చేసుకోవడానికి పాలకడలకి వెళ్ళి అక్కడ ఎప్పుడు విషాన్ని విరజిమ్ముతూ ఉండేటువంటి ఆదిశేషుడిని పడకగా చేసుకొని పడుకున్నట్ట, తనకున్నటువంటి విషాన్ని పోగొట్టుకోవటానికి అని. అలాంటి కన్వడం పెరియమలైపోలే వలనంద తోడై ఉడయ్యవన, పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నటువంటి భుజాలు కలిగినటువంటి వాడు, ఉత్తమ పురుష ఎన్నుం పరమ పురుషనాయ్. ఉత్తమ పురుషుడు అని చెప్పబడేటువంటి పరమ పురుషుడు, నిరవధికమాన ఆశ్చర్య గుణచేష్టితంగళై ఉడయ్య కృష్ణన్. నిరవధికమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గుణాలని చేష్టితాలని కలిగినటువంటి కన్నన్ విరుంబాద స్త్రీత్వ పూర్తియాలే. ఆయన కోరుకున్నటువంటి ఈ స్త్రీత్వముతోటి ఎన్న కార్యం ఉండు, నాకేమి కార్యం? నిరైవావదు నెంజు పెరర్ అరియామల్ అడక్కుం నిరప్పం. నిరైవు అంటే అసలు ఏంటండి అర్థం? మనకు అర్థం కావట్లేదు కదా. ఏమిటట? నెంజు పిరర్ అరియామల్ అడక్కుం నిరప్పం. తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకొకరికి తెలియకుండా ఉంచుకునేటువంటి గుంభనమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదట నిరైవు అంటే. విడవన్ నంజమెన్నదు మీమిసే. విడ అన్న విషమే, నంజు అన్న విషమే, మీమిసే 2 సార్లు చెప్పారు విషము అని. అది పేయిచ్చి విడం ఎన్ను అవల్ నసిక్క ఎన్నుం సొల్లువర్. పేయిచ్చి విడం ఎన్ను అంటే పిశాచి ఆ విషాన్నిచ్చి నశించేలాగా అవల్ నసిక్క అని అర్థం చెప్పుకోవాలంటూ మడనెంజాల్ కొరై వెళ్ళ. ఇప్పుడు ఈడులోనండి 274వ పేజీలో మడనెంజాల్ కొరై వెళ్ళ మడప్పమావదు మెన్మై. మడప్పము అంటే స్త్రీత్వం, సౌకుమార్యం. అదావదు నెంజిల్ నెగిష్టి. అదేమిటి అంటే నెంజిల్ మనస్సులో ఉన్నటువంటి మృదుత్వము. అదావదు ములై ఉండంబోదు యశోదై పిరాట్టిక్కు పిరక్కుం పరివయ్యం ఏరిత్తు కొండు వందుపడి. అదిగో మడనెంజాలు కొరై వెళ్ళ అంటే యశోదా పిరాట్టికి ఉన్నటువంటి మనస్సు రూపము అందులో ఏ కొరత లేనట్టుగా వచ్చింది.
ఎలా ములై ఉండుంబోదు ఆ పాలనిచ్చే సమయంలో యశోదా పిరాట్టికి కలిగినటువంటి పరివయ్యం ఏరెట్టుకొండు వందుపడి, యశోదా పిరాట్టి ఎంత ప్రేమతోటి కన్నపిరానికి పాలు ఇస్తుందో అలాంటి ప్రేమను కూడా ఆరోపించుకొని వచ్చిందట ఈ పూతన. అలా వచ్చింది కాబట్టి మడనెంజాలు కొరై వెళ్ళ అంటే ఆ ప్రీతి విషయంలో ఏ కొరత లేదండి ఈ పూతనకి కూడా. ఇరుక్కచ్చేదే అత్తై మరైత్తుకొండు ఆనుకూల్యం తోత్తవందాళాయిత్తు. మనస్సులో ఉన్నది ద్వేషమే అయినప్పటికీ అది దాచుకుంటూ ఆనుకూల్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిందట. మగల్ తాయ్ செய்து, తాయ్ అంటే తాయ్, మగల్ செய்து మక్కళెన్ను మనుష్యర్కు పేరు. మగల్ తాయ్ ఆ పిల్లాడికి తల్లి వలే అని. பேயானதான் மனுஷ வேஷத்தை கொண்டு அருதன்னிலும் பெத்த தாய் போல் என்கிறபடியே తాయ్ వడివై కొండు. పిశాచము మనుష్య వేషంతో వచ్చింది, అందులో కూడా కన్న తల్లి వేషంలో వచ్చింది. అలా తాయి వడివై కొండు, తల్లి రూపాన్ని తాల్చి ఒరుప్పే ఇచ్చి ఒక పిశాచం. ఇదెన్న నికృతిక్కు అద్వితీయన్గై. అండి ఇదెన్న నికృతి, ఏమిటండి ఈ కపటము? నికృతిక్కు కపటంలో అద్వితీయన్గై, అద్వితీయంగా అంటే ఇలాంటి కపటురాలు ఇంకా పూర్వము లేదు, భవిష్యత్తులో ఉండదు, ఈవిడే ఒక్కటి అనేటట్లుగా వచ్చింది. అంత కపటంగా నలియ వందాల్ ఎన్నుం శివకాలే అనాదరోక్తియాగ ఉమాం. ఇవి ఒరుపే ఇచ్చి ఒక పిశాచము అని చెప్పడం వల్ల ఏమిటి, నలియ వందాల్ ఎన్నుం శివకాలే ఆళ్వార్లకి మా పెరుమాళని బాధించడానికి వచ్చిందనే కోపంతో చెప్పినటువంటి అనాదరోక్తి అయి ఉండొచ్చు. విడం ఎన్నుం నంజం ఎన్నుం మీమి చెయ్యాలి. అదిగో విషమన్న విడనంజం అంటే విడ అన్న విషమే, నంజు అన్న విషమే, మీమిసే పునరుక్తి. 2 సార్లు విషమండి విషం అని చెప్పినట్టుగా. నాటిల్ విషంగడెల్లాం అమృత కల్పమాంబడియాన విషం ఎన్నుదల్. లోకంలో ఉన్నటువంటి విషాలన్నీ ఆ విషం తాగితే అది ఎలాంటి అమృతం లాంటిదండి అని చెప్పేటట్లున్నదట ఈవిడిచ్చేటువంటి ఈ విషం ముందు. பேயிச்சு விடா பேயானா அவள் உயிரை విడుంబడి, పేయాన అవల్ ఉయిరే విడుంబడి, పిశాచమైనటువంటి ఆవిడ తన యొక్క ప్రాణాలని విడిచేటట్టుగా. నంజు ములై సువైత నచ్చు ములయ్యై అముదు செய்தா அம்முலை வழியே உயிரை வத்த வாங்கி உண்டவாயான் என்கிறபடியே பாலும் உயிரும் ఒక్కవత్త వరుంబడి సువైత. నంజుములై సువైత ఆ విషపు స్తన్యాన్ని రుచి చూచినటువంటి, ఎలా నంజుములై అముదు సేద ఆరగించినటువంటి ఆ విషపు స్తన్యాన్ని ఆరగించినటువంటి. అమ్ములై వడియే ఆ పాల మార్గంగానే ఉయిరై వత్తవాంగి ఉండవాయాన్ ఎంగిరపడియే ప్రాణాలను కూడా పీల్చేసినటువంటి నోరు కలిగిన వాడు అని ఆలవార్లు చెప్పినట్టుగా పెరియ తిరుమతిలో చెప్పారట ఆయన. ఉయిరై వత్త వాంగి ఉండవాయాన్ ప్రాణాలను కూడా హరించేసినటువంటి నోరు కలిగినటువంటి వాడు అని. ఏమిటట, లోకంలో ప్రాణం పోయినటువంటి వాడని మనం అనేక మందిని చూసామండి. ఈవిడది ఇది కూడా అద్వితీయమేనట. ఎలా నేత్రాల ఇదిగో ఉచ్చి అంటే నెత్తిలోంచి ప్రాణాలు పోయేవా జీవులు కొంతమంది ఉంటారు, నేత్రాల ద్వారా ప్రాణాలు పోయిన వాడు కొంతమంది ఉంటారు, నోరు తెరుచుకొని నోటి ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాడు కొంతమంది ఉంటారు. కానీ స్తనాల ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని ఎవరిని చూడలేదండి లోకంలో. ఇది కూడా అద్వితీయమే అంటున్నారు. ఉయిరై వత్త వాంగి ఉండవాయాన్ ఎంగిరపడియే పాలుం ఉయిరుం ఒక్కవత్త వరుంబడి సువైత. పాలు ప్రాణాలు ఒకే రీతిగా వచ్చేటట్లుగా సువైత రుచి చూసేట. పాపం ఎందుకని, ప్రాణ సహితం పపౌ ఎంగిరపడియే ప్రాణాలతో సహా పపౌ తాగేశాడండి అని చెప్పినట్టుగా. పసై అరుంబడియాగా ఆయన యొక్క ఆకలి తీరేటట్టుగా. ఎలా ఉన్నాడు, ముగ్ధ శిశువేమో, చిన్న పిల్లాడు కదా, ఆకలి అవుతోంది. ఆకలిగా ఉన్న సమయంలో తల్లి వచ్చి పాలు ఇస్తోంది అనుకోండి, ఎలా తాగుతారు? గబ తాగేస్తాడు ఆ బిడ్డ ఆ పాలని వెంటనే. ఆ మామూలుగా అయితే
ఒక్కొక్కసారి ఇటు అటు దిక్కులు చూస్తూ అలా తాగేటువంటి వాళ్ళు ఆకలవుతున్న సమయంలో కనుక తల్లి పాలిస్తే ఎలా వేగంగా తాగుతాడు వాడు. ఇంకా అటు ఇటు దిక్కులు చుట్టూ ఉండదు, ఏముండదు, వాడికి పాలు తాగటంలోనే ధ్యాస. అలాగ పసై అరుంబడియాగా ఆయనకి ప్రాణాలు తీయాలనే భావనే లేదు, అలాంటి ఉద్దేశ్యము లేదు. ఆయన తల్లే అనుకునేటువంటి వచ్చినటువంటి ఈవిడ ఒక పిశాచం కాదు, పిశాచము తన తల్లి కాదు అనే భావనే తెలియనటువంటి ముగ్ధ శిశువు కదా. కేవలం ఆయనకేమిటి ఆకలి అవుతుంది, పాలు తాగాలి అనుకున్నాడు, గబగబా పాలు తాగేశాడు. పాలతో పాటు ప్రాణాలు కూడా ఆయన నోట్లోకి వెళ్ళిపోయాడు. అంతే జరిగింది. అంటూ ఎలాగా పసై అరుంబడియాగా మిక్క జ్ఞాన చిరుకుశవి, మిగు జ్ఞాన చిరుకుశవి అంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి చిన్న శిశువట. ఏమిటండి మౌగ్ధ్యத்தில் కండు అరివత్తిరుక్కచ్చేదేయం. మౌగ్ధ్యத்தில் చిన్నతనానికి ఏ దోషం లేదు, చిన్న పిల్లాడు కదా, అతనికి వచ్చింది తల్ల పిశాచమా అనేటువంటి తేడా తెలియదు కదా. అయినప్పటికీ రసజ్ఞానత్తాలే పాలు చాలా రుచిగా ఉన్నాయి. ఎంచేత వేరే స్తన్యం పూర్వం ఉన్నటువంటి రుచి లేదు, రోజు ఒకే రకం. ఇదిగో రోజు ఎంతో ఇష్టమైనప్పటికీ మనకి రోజు చక్కెర పొంగలే తినమన్నాం అనుకోండి, అది మనకి కొన్ని రోజులకి వెగటనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇవాళ నాలుగుకి ఏదైనా వేరే రుచి తినాలనిపిస్తోందండి అని ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి, తల్లి ఇంకొక రకమైన రుచి కలిగిన పదార్థం తైరు సాదం అనుకున్నాం, అదే పెడితే అబ్బా ఇవాళ నా నోటికి ఎంత రుచిగా ఉందనుకున్నారు అని గబగబా తినేస్తాం కదా. అదే రీతిగా అయిన మిగు జ్ఞాన చిరుకుజువి మౌగ్ధ్యత్తాలే కన్నదివ తిరుక్కచ్చేదేయం. చిన్న శిశువు కావటం చేత దోషాన్ని తెలుసుకోకలేకపోయినప్పటికీ వచ్చింది పిశాచమని తెలిసి తాగాడండి, అది కాదండి. రసజ్ఞానత్తాలే చాలా రుచిగా ఉన్నాయి. ఇది తాయి మొలయ్యల్లా వేత్తుమలయ్యన్ను అముదు చేయదాన్. ఇది తల్లి యొక్క స్థనం కాదు, వేత్తుమలే వేరే స్తన్యమని అముదు చేయదాన్ గబగబా తాగేసేట ఆయన. అవల్ తాయాయి వందాలు ఇవన్ తాయి ఎన్నే ములై ఉండాలు వస్తు స్వభావత్తాలే వరుమదు తప్పాదిరే అత్తాలే తప్పిత్తు అత్తనే. ఏమండి ఆయన వచ్చినటువంటి వాడు తాయి ములయ్యల్లా వేత్తు ములయ్యన్ను అముదు చేయదాను. ఇది తల్లి పాలు కాదు, ఇది వేరేటువంటి పాలు అనేటువంటి జ్ఞానము లేదు. సరే ఆవిడ తల్లిలాగే వచ్చింది, ఈయన తల్లి అనుకోనే పాలు తాగాడు. కానీ తల్లి అనుకోని పాలు తాగినప్పటికీ తాగింది విషం కదండి. విషపు స్వభావం, విషము దాని యొక్క ప్రభావాన్ని చూపించే తీరాలి కదా. మరి అలా విష ప్రభావం చూపిస్తే ఈయన ఎలా అవ్వాలి? కానీ ఆ స్థితి జరగలేదే. అంటే వస్తు స్వభావత్తాలే వరుమదు తప్పాదిరే. ఆయన ఎలాంటి వాడండి? నిత్యుడైనటువంటి పరమాత్మ కావడం చేత నిత్యుడైనటువంటి పరమాత్మకి ఏ అవాంతరాలు ఏ అవధ్యాలు జరగకుండా ఉన్నాయి. అంటే అత్తాలే తప్పిత్తు ఎత్తనే. ఆయన నిత్యుడు కావటం చేత ఆయన తల్లి పాలే అని తాగినప్పటికీ ఆవిడ తల్లి వలే ఇచ్చినప్పటికీ దాని యొక్క ప్రభావాన్ని చూపించకపోవటానికి కారణం ఈయన పరమాత్మ నిత్యుడైనటువంటి వాడు కావటం చేత అవి దాని ప్రభావాన్ని చూపించలేదు, అంతే. అలా పడనాగత్తు అణైక్కిడందా ఉణవొక్కు ఏడాగ కాణుం కిడంద పడియం. తాను తిన్నటువంటి ఆహారానికి తగినట్టుగా వెళ్ళి పడకని ఎంచుకున్నాట. ఉణవుక్కు ఏడాగ కాణుం, ఆయన తిన్న ఆహారం ఏమిటి? విషం కదా. ఇప్పుడు దానికి తగినట్టుగా పడకని ఎంచుకొని వెళ్ళి పడుకున్నాడు. నంజై ఉండు నచ్చరవిలే ఇరే కిరక్కిరదు. విషాన్ని తిన్నాడు, నచ్చరవిలే పాము మీద కదా ఆయన శయనించింది. నంజుక్కు నంజు మాత్తిరే. విషానికి విషమే కదా మందు, అందుకని వెళ్ళి అక్కడ పడుకున్నాడు. విరోధి అయి అది ఎచ్చైదు పోయి పడుక్కయ్యిలే సాయంద పడియాదల్. విరోధులని నశింపచేసి వెళ్ళి పడక మీద శయనించాడు అని. కాని అన్ని కేలేక నాగపర్యంకము సృజయంగిరా పడుగయ్యై విట్టు పోందు విరోధి అయి పోక్కిన పడియాదల్. అలా నాగపర్యంకం ఉత్సృజ్య, ఎక్కడి నుంచి కృష్ణావతారం ఎత్తాడైనా నాగపర్యంకము సృజ్య యాగతాం మధురాం పురిమని ఆదిశేషుడనే పడకని విడిచిపెట్టి పాల సముద్రం నుంచి వచ్చి అవతరించినటువంటి వాడు కదా ఈ మధురా నగరంలో. అలా ఆ పడకని విడిచిపెట్టి వచ్చి విరోధిని పోగొట్టిన ప్రకారము అని ఆశ్రితర్ ఆర్తనాదం కేట్టాల్.
భోగత్తిలే నెంజు పొరుందాదిరే. ఆశ్రితుల యొక్క ఆర్తనాదాలు చెవిలో వినపడితే ఎందుకు వచ్చాడండి ఆయన నాగపర్యంకాన్ని విడిచిపెట్టి అంటే ఆర్తుల యొక్క ఆర్తనాదం చెవి పడితే నిలువలేనటువంటి వాడు కనుక సహించలేడు ఆయన ఇంకా. అందుకని సర్వేశ్వరం తిరుమేనీలే జాయ్ గయ్యాలు ఉండాన హర్షత్తాలే వికసితమాన పణంగలేవడయ్యనాయిరుక్కుం. అదిగో ఆదిశేషుడు ఎలా ఉన్నాడు? పడగన్ ఆగత్తు అణైక్యరందా అన్నారు కదా. అలా ఆదిశేషుడు అనే పడక మీద పడుకున్నటువంటి వాడు అలా ఎలా ఉన్నాడు? పడుకుంటే పడగనాగత్తణైక్యడంద పరువరై తోల్ పరంపురుడన్ అంటే పరువరైతో ఆదిశేషుడి మీద ఆయన పడుకొని ఉన్నాడు కదా. పడుకొని ఉండటం చేత తిరుమేనీలే సాయి గయ్యాలు ఉండాన హర్షత్తాలే తన యొక్క ఒళ్ళో వచ్చి ఆయన పడుకున్నాడు కనుక వికసించినటువంటి ఫణాలు కలిగిన వాడుగా ఉన్నాడు ఆదిశేషుడు. అది ఇష్టులైనటువంటి వాళ్ళకి అలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆసుర వర్గం కిట్టినాల్ కిందిస్తున్నారు చూడండి. సర్వేశ్వరన్ భోగత్తిలే తిరువనంతాశ్వాన్ ఉడంబిలే ఎన్నుం నాగం పడమిన్నిక్కే ఇరుక్కుమో విశేషిక్కిరది ఎన్నెన్నా. ఏమండి భోగత్తిలే అంటే ఆదిశేషుడి మీద అంటే తిరువనంతాశ్వాన్ ఉడంబిలే ఎన్నుం అంటే తిరువనంతాశ్వాన్ మీద పడం ఎన్నిక్కే ఇరుక్కుమో నాగం పడం ఇరుక్కుమో అలా పడగలు వికసిస్తాయి ఆయనకి ఈయన వెళ్ళి పడుకుంటే. అంటే సర్వేశ్వరన్ ఇత్తాది సర్వేశ్వరనై కిట్టినార్కెల్లాం హర్షం ఉండాగ కూడుమో ఎన్న. ఏమండి అలా ఈయన సమీపించడం చేత ఈయన యొక్క తిరుమేని స్పర్శ చేత ఆయన యొక్క ఫణాలు పడగలన్నీ వికసించాయండి అని చెప్తున్నారు కదా. సర్వేశ్వరుణ్ణి ఎవరు సమీపించినప్పటికీ వాళ్ళకి అలాంటి ఆనందం కలుగుతుందా అండి అని వెంటనే ఒక శంక చేసుకొని ఆక్షేపణ దానికి ఏం చెబుతున్నారు? ఆసుర వర్గం కిట్టినాల్ వాయంద మధుకైటవరం వైరు ఉరుగిర మాండార్ ఎన్ను ముడిమాప్పోలే ఆయిత్తు. అదిగో ఆసుర వర్గం కిట్టినాల్ అసురులు సమీపించినట్లయితే వాయంద మధుకైటవరం వైరు ఉరుగి మాండారు సమీపించినటువంటి ఆ మధుకైటవులు ఆ కడుపు మాడి నశించిపోయారు అన్నట్లుగా ముడిమాప్పోలే ఆయిత్తు అనుకూల వర్గం కిట్టినాల్ వాజుంబడి. అనుకూల వర్గం అనుకూలురైనటువంటి వాళ్ళు సమీపించినట్లయితే ఆనందం కలిగి ఉంటారు ఆదిశేషుడు వలె. కానీ ప్రతికూలురైనటువంటి వాళ్ళు గనక సమీపిస్తే ఆ కైటబుల వలె నశించిపోతారు అంటూ. అయితే ఇక్కడ మళ్ళా ఇంకొక ఆక్షేపణ ఏమిటి అంటే ఆ మధుకైటబులు అనేటువంటి వాళ్ళు సంహరించబడింది ఎలాగంటే తిరువనంతాழ்వాన్ నిశ్వాసాగ్నియాలే అవరగల్ ముడిందారుగల్ ఎన్నీరుక్క. అండి ఆ పరమాత్మ కూడా ఏం చేయలేదట మధుకైటబుల్ని. ఆ తిరువనంతాழ்వాన్ ఎప్పుడు ఎలా ఉంటాడు? విషాలని విరజిమ్ముతూ ఉంటాడు. ఎందుకు? ఎవరైనా శత్రువులు సమీపిస్తారేమో అని అలాగా కోపంతో విషాలని విరజిమ్ముతూ ఉంటాడు కదా ఆదిశేషుడు. వాళ్ళు సమీపించగానే ఈ ఆదిశేషుడు యొక్క విషపు జ్వాలలలో మాడి మసైపోయారు మధుకైటబులు. అయితే ఇప్పుడేం చెప్తున్నారు? అలా ప్రతికూలురైనటువంటి ఆ మధుకైటబులు సమీపించగానే నశించిపోయారని చెప్తున్నారు. నశించిపోయింది వాళ్ళు ఆదిశేషుడు యొక్క విషపు జ్వాలలకైతే పెరుమాళ నశింపచేశాడని చెప్తున్నారేమిటి? అది ఎలాగా కుదురుతుంది అంటే ఈశ్వరనై కిట్టిముడిందార్గలెన్నదు రామస్య దక్షిణో బాహు ఎన్నుం న్యాయత్తాలే శేషభూతన్ செய்தது செய்ததாம் ఎన్నుం అత్తైపత్తా. లక్ష్మణన్ స్వామి చేసినటువంటి పనిని కూడా రామచంద్రుడే చేశాడు అని చెప్తారు కొన్ని సందర్భాల్లో. మరి ముక్కు చెవులు శూర్పణఖ కోసింది లక్ష్మణ స్వామి కదా, కానీ రాముడే కోసినట్లుగా పాడతారట ఎవరైనా తిరుమంగై ఆడవారు ఒకానొక సందర్భంలో. అదేమిటండి ముక్కు చెవులను కోసింది లక్ష్మణ స్వామి అయితే రాముడు అని పాడారేమిటి తిరుమంగై ఆళ్వారు అంటే? లక్ష్మణ స్వామి అంటే ఎవరు? రామస్య దక్షిణోబాహు రాముడి యొక్క కుడి భుజం అండి.
ఏమండి నేను చేశానన్నా నా భుజం చేసిందంటే నేను చేసినట్లే కదా అవుతుంది అని అక్కడ పెరియవాచ్యాన్ బెళ్ళయ్య గారు సమర్థించినట్లుగా ఇక్కడ కూడా ఈశ్వరనై ఎన్ను జ్ఞాతలు శేషభూతం చేయదడు. శేషభూతుడైనటువంటి అనంతుడి వల్ల జరిగినటువంటి కార్యం శేషి చేదాం ఎన్నుమత్తై పత్త శేష అయినటువంటి స్వామి చేసినట్టుగా చెప్పడంలో దోషమేం లేదండి అంటూ పరువరైతోల్ తిరువనంతాழ்వాన్ ఓట్టై స్పరిశత్తాలే ఏకరూపమాన విగ్రహ తుక్కు పిరక్కుం వికారత్తై చొల్లుగెరదు. ఎలా ఉంటాట ఇంకా తనకి ఎంతో ఇష్టలైనటువంటి వాళ్ళతో కలిస్తే ఎప్పుడు సదా ఏకరూపంగా ఉండేటువంటి పరమాత్మ కూడా ఆయనలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయండి. అంచేత ఆయన యొక్క భుజాలు పర్వతాల్లాగా పెరిగిపోయాయి. కర్మ నిబంధనమాన వికారాదిగల్ ఇల్లయ్యన్న ఇత్తనై పోక్తి కర్మల కారణంగా జరిగేటువంటి మార్పులు రావు కానీ ఆయనకి ఆశ్రిత సంశేషత్తిల్ వికారం ఇల్లయ్యన్నిల్ ఆశ్రితలతోటి కలిస్తే ఆ మార్పు లేకపోతే అవ్వస్తువై అనయ్య ఆశపడ వేండావే. అలాంటి వాళ్ళని దగ్గరిస్తే మాత్రం ఆలింగనం చేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం అండి. అందుకని ఆయన ఆశ్రితుల విషయంలో ఆశ్రిత సంశ్లేషంలో వికారం అనేది మార్పు అనేది కనబడాలి. ఎందుకు ఇష్టలేనటువంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఇలా తెల్లలాగా ఏ వికారాలు పొందకూడదండి అని అలా చైతన్యం లేని ముద్దులాగా ఉన్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం? అవతల వాళ్ళు సమీపించినందుకు ఏ ప్రయోజనం లేనట్లుగా అలానే అవుతుంది. అలాంటి వాళ్ళ విషయంలో ఆశ పడవలసిన అవసరం లేదు కదా. అందుకని పరంపురుడన్ ఎలా ఉన్నాడు? తట్టిల్ అడుత్తిన మాణిక్యం నిరం పెరుమా పోలే తిరువనంతాழ்వాన్ మేలే చాయందు పిన్బాయిత్తు సర్వాధికన్యన్ను తోత్తిచ్చు. పరమ పురుషుడు పరత్వం కలిగినటువంటి వాడు. ఎప్పుడు ఆ ఆదిశేషుడి మీద శయనించిన తర్వాతే ఈయన పరమ పురుషుడు అని తెలుస్తున్నట్ట. ఎలా ఉన్నాడు ఆదిశేషుడి మీద పడుకోవడం అనేటువంటిది? తట్టిల్ అడుత్తిన మాణిక్యం నిరం పెరుంబోలే. అత్తగా మాణిక్యము ఉంటుంది, అత్తగా బంగారం ఉంటుంది. విత్తినే మాణిక్యం ఉన్నదనుకోండి, దాని మెరుపు అంత తెలియదు మనకి. దాన్ని బంగారంలో పొదిగి ఒక ఉంగరం లాగో హారం లాగో చేసినప్పుడు చుట్టూ బంగారంతో చేరి ఉన్నప్పుడు దాని యొక్క మెరుపు అధికంగా కనపడినట్లుగా ఛాయంద పిన్బాయిత్తు అదిగో ఆదిశేషుడి మీద శయనించిన తర్వాత ఈయనేనండి సర్వాధికుడు అని తెలిసేటట్లుగా ఉన్నాడు. నేడు మాయన్ ఎన్మడిயில் சுவடு அறிந்த பின்பு పడుక్కయ్యిల్ పొరుందు అరియాదవన్. ఎలా నెడుమాయన్ ఆళ్వారు చెబుతున్నారు, గొప్ప ఆశ్చర్యకర చేష్టితాలు కలిగిన వాడండి. నా ఒళ్ళో పడుకున్న తర్వాత పడుక్కయ్యిల్ పొరుంది అరియాదవన్, ఇంకోసారి పడక అనేటువంటిదే తెలియనటువంటి వాడు. అలాంటి ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఎన్ మడిயில் సువడు అరింద పిన్బు, ఆళ్వాళ్ళ యొక్క ఒళ్ళో పడుకున్నట్ట వచ్చి ఆ రుచి తెలిసిన తర్వాత ఇంకొక పడకే తెలియనట్టుగా ఉన్నటువంటి వాడు. పెరియమలైపోలేత వలరంద తోడుడయ్యవన్ ఉత్తమ పురుష ఎన్నుం పరమ పురుషునాయ్ నిరవధికమాన ఆశ్చర్య గుణ చేషితంగలై ఉడయ్య కృష్ణన్. ఉత్తమ పురుషుడు పరమ పురుషుడు అని చెప్పబడేటువంటి వాడు నిరవధికమైన ఆశ్చర్యకరమైన గుణములు చేషితములు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఖవరాదా కోరుకోనటువంటి అప్పటి ఆదరిత్తవని ఎప్పటి ఉపేక్షిత పిన్బు, అలా నా యొక్క ఒడినే పడకగా చేసుకొని ఆదరించినటువంటి వాడు కదా. ఎక్కడ ఆదరించాడండి ఆ రీతిగా? అదిగో 1:9 ఇవయం అవయం అనేటువంటి తిరువాయుమొజిలో ఏం చేశారు? ఆడవారు చుట్టూ తిరిగారు, సమీపించారు, ఒళ్ళో కూర్చున్నాడు, భుజాల మీద ఎక్కడ ఇవన్నీ చేశాడు కదా. అలా ఆడవాళ్ళ ఒళ్ళో కూర్చున్న తర్వాత ఇంకా పడకనేదే మర్చిపోయాట ఆయన. అలా తన యొక్క రుచిని తెలియజేసిన తర్వాత అప్పటి ఆదరిత్తవన్, ఆ రీతిగా నన్ను ఆదరించిన అటువంటి ఆయన ఇప్పటి ఉపక్షిత పిన్బు ఎనక్కు ఎన్నుడయ శ్రీస్వత్తాల్ ఎన్న కార్యముందు. ఆయన నన్ను అంతలా కోరుకున్నటువంటి ఆయన ఇప్పుడు నన్ను ఉపేక్షించిన తర్వాత, వద్దు అనుకుంటున్న తర్వాత ఇంకా నాకు ఈ స్త్రీత్వముతోటి ఏం పది అండి? నిరైవు అంటే అడక్కం విధేయత. అదావదు తన్ అగవాయిల్ ఓడు విరదు పిరర్కు తెలియాదపడి ఇరుక్కుం స్త్రీత్వం. నెరైవు అంటే అదా తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకొకరికి తెలియనట్టుగా ఉంచేటువంటి ఆ స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్త్రీత్వమే నెరైవు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. అలాంటి నెరైవుతోటి
నాకేం పని ఈ స్త్రీత్వంతో, నువ్వు వద్దు అనుకున్న తర్వాత, నీకు ఉద్దేశం కాకపోయిన తర్వాత, మడ నెంజాల్ కొరై వెళ్ళా మగల్ తాయ్ செய்து ஒரு பேயிச்சி விடநஞ்சமுலை சுவைத்தா மிகு ஞானச் சிறு குழவி படனாகத்தனை கிடந்தா பருவரை தோல் பரம்புருடன் நெடுமாயன் கவராதா நிறைவினால் கொலை விளமே.